మీరు రఘు గారి పోస్ట్ స్టూడెంట్స్ ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి పైకి వస్తే ఇప్పుడే సన్మానం చేసుకుంటే బాగుంటుంది. మనం వసీం బాయ్ నేను గుంటూరులో హై స్కూల్లో చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ని. అది దుబాయ్లో నేను షూటింగ్ వెళ్ళినప్పుడు ఈయన పరిచయం అయిన తర్వాత తెలిసింది మీ ఇద్దరు క్లాస్మేట్స్ని 1965 ముందు. తర్వాత నుంచి ఇప్పటివరకు కంట్రీ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ తను ఇష్టపడి నా కోసం చేశాడు ఆయన. నేను ఇమీడియట్గా వసీం బాయ్తో చెప్పా, మనం క్లాస్మేట్స్ని అప్పుడు, బట్ నా కాలేజ్ మేట్స్ ఉన్నారు. ఎస్ఆర్ఆర్ అండ్ సిఆర్ గవర్నమెంట్ కాలేజీ విజయవాడ, జంజాల్ లేడు ఇప్పుడు, ఇంకా చాలామంది కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. వాళ్ళందరినీ హైదరాబాద్లో ఉన్న మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి అందరినీ మనిషి ఫోన్ చేసి రమ్మన్నాను. శ్రమ తీసుకొని అందరూ వచ్చారు. భయ్యా మనిషికి రండి, మనం రండి. ఇంకోటి ఏంటంటే సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా మా కాలేజీలోనే నాకంటే 1 year సీనియర్. జంజాల మేమంతా ఒక బ్యాచ్. అశ్విని దత్ జూనియర్ కదా, మాధవపెద్ది రమేష్, మాధవపెద్ది సురేష్, చాలామంది ఉన్నారు. అన్న రావాలి మీరు, ఎస్ఆర్ఆర్ కాలేజీ రండి 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 అందరూ ఎస్ఆర్ఆర్ కాలేజీ వాళ్ళు. మాధవపెద్ది రమేష్ మన బ్యాచ్. మాధవపెద్ది రమేష్ రావాలి రావాలి రావాలి. ఎస్ఆర్ఆర్ కాలేజ్ తరఫున నేను అక్కడికి అదో పెద్ద మాట్లాడినట్టుగా ఒక పోజు. మన ఇంకో శాలువా ఉంది ప్రసాద్, కొంచెం సర్దుకుంటే మీ కుర్చీ ఆక్రమించకూడదు కదా. మీరు మాట్లాడే 3 ముక్కలు మాట్లాడేది లేదు అట్లయితే అసలు మరీ మంచి. అందరం అభినందనలు చెప్పడానికి వచ్చాం. అంటే పైగా మనం మాట్లాడాలంటే ఒకే ఒక్క మాట చెప్పాలంటే కనుక చెప్పండి. ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్కటి. ఆంధ్ర యూనివర్సిటీలో మేము ఒక నాటిక వేసామండి. ఆ నాటిక మనీషి. ఆ మనీషి నాటకము జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న పల్లెటూరులో రైల్వే స్టేషన్లో పెద్ద మర్రి చెట్టు పక్కన ఒక చిన్న పాక పక్కన రైల్వే స్టేషను మామూలుగా ఉండేది. అది అందులో స్టేషన్ మాస్టర్ గారు ఉంటారు. మేము ఆ నాటిక వేసినప్పుడు సామాన్యంగా ఆంధ్ర యూనివర్సిటీలు ఏంటని చెప్పంటే, నాటకం బాగుంటే కనుక చాలా పిన్ డ్రాప్ సైలెంట్లో చూస్తారు, లేకపోతే కనుక మోసేస్తారంటారు. మాకు అక్కడ కాలేజీలో అలవాటు ఆ మాట, అర్థమైన అల్లరి చేస్తుంటారు. ఆ మనీషి నాటికకి ఆ సెట్ అంతా క్రియేట్ చేసింది మా రఘు. అసలు ఆ కర్టెన్ ఓపెన్ చేసిన తర్వాత, ఆ సెట్ చూసిన తర్వాత మీరు జస్ట్ ఇమాజిన్, ఒక మర్రి చెట్టు, రైల్వే ప్లాట్ఫాము, పట్టాలు, తర్వాత ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు, పట్టాలు క్రియేట్ చేశాడు, ఒక చిన్న గుడిసెను క్రియేట్ చేశాడు, మర్రి చెట్టును క్రియేట్ చేశాడు, పక్కన రైల్వే స్టేషన్ క్రియేట్ చేశాడు. ఇది చూసిన తర్వాత ఒక్కళ్ళు కూడా కనీసం మామూలుగా అయ్యో ఇదేంటని చెప్పని కూడా అనలేదు. అంత బ్రహ్మాండంగా సైలెంట్గా ఉన్నారు. అది మా రఘు క్రియేటివిటీ. ఇది 1969లో మాకు రఘుతో పరిచయం 58 ఏళ్ల పరిచయం మాకు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నది 50, మనం 55 ఏళ్ళు. నేను బచ్చగాడిగా నీతో పరిచయం అయ్యా. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా ఆర్గనైజర్స్ ఎవరు? మైక్ మీరు పెట్టేసుకోండి.
ఈరోజు వారికన్నా చిన్నవాడినైనా ఒక సన్మిత్రులు ఎంవి రఘు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఇన్ ద కెమెరా డిపార్ట్మెంట్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే వారు చూపించిన ఫ్రేమ్స్ చాలామంది మనసుల్లో కళ్ళల్లో అలా ఫిక్స్ అయిపోయినాయని చెప్పచ్చు. ఆయన కెమెరా పని నాకు చాలా ఇష్టం. మనం ఎన్నో సినిమాలు చూసుంటాం. ఒక్కోసారి అబ్బా ఎంత బాగుంది కెమెరా వర్క్ అనుకుని ఎవరు అనుకుంటే అది రఘు గారు అయి ఉంటారు. మన వంశీ గారి సినిమాలు అసలు ఇక్కడ లిస్ట్ ఆఫ్ సినిమాలు చూస్తూ ఉంటే ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు. ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, ఆయన దర్శకత్వం మొదలెట్టిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఒక మంచి కెమెరామెన్ని కోల్పోయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీది ఎన్నో చాలా పెద్ద పెద్ద పనులు, చాలా గొప్ప గొప్ప పనులు చూసి ఉండాల్సింది సార్. మేము మిస్ అయిపోయాం. కాకపోతే దర్శకుడిగా ఆయన ఫెయిల్ అయ్యాడని నేను చెప్పను. కాకపోతే మేము కెమెరామెన్ని మేము మిస్ అయ్యామని బాధపడుతున్నాం అంతే. కళ్ళు సినిమాతో దర్శకత్వ శాఖలోకి ఫస్ట్ టైం అడుగుపెట్టి ఒక సంచలనం క్రియేట్ చేశారు ఆయన. ఎవరికైనా ఏ శాఖలో పనిచేసే ఎవరికైనా అప్పటికి రఘు గారు నాకు తెలిసి చాలా బిజీగా ఉన్న కెమెరామెన్ ఇండస్ట్రీలో. అసలు ఆయన దర్శకత్వ సైడ్ వెళ్తారని కూడా ఎవరు అనుకుని ఉండరు. కాకపోతే ప్రతి మనిషికి ఎక్కడో మూలలో దర్శకుడు ఎప్పుడైతే మనసులో దాక్కుని ఉంటాడో అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు వాడిని. అలాగా ఆయన ఎంతో ధైర్యంగా కళ్ళు అనేది, ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసేప్పుడు ఎందుకంటే అప్పటికే ఆయన బిజీ కెమెరామెన్ అయినప్పుడు ఏ హీరో అయినా డేట్లు ఇచ్చి ఉండేవాళ్ళు ఆయనకి. కానీ హీరోతో కాకుండా ఒక దర్శకుడు చేసిన సినిమాని చూపించాలి జనాలకి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన కళ్ళు సినిమాని తీసుకుని అప్పటికి వాళ్ళు ఎవరో కూడా తెలియని నటీనటుల్ని తీసుకుని కొత్త వాళ్ళందరితో ఒక అద్భుతమైన సినిమాని తీసి ప్రేక్షకులకు అందించారు. ఇక ఆ తర్వాత అంతకుముందు విఎస్ఎస్ స్వామి గారి దగ్గర వర్క్ చేస్తూ ఎన్నో మెళకువలు నేర్చుకుని ఆ మెళకువల్ని ఆయనలోనే ఉంచుకోవడం ఇష్టం లేక ఈ మధ్యన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన డీన్గా జాయిన్ అయ్యి ఎంతోమందికి ఆ కళలో మెళకువలు నేర్పుతూ ఈ రోజున ఆయనలోని కెమెరామెన్ని దర్శకుల్ని ఇద్దరిని తృప్తిపరుస్తున్నాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే విద్య అనేది పంచితే పెరుగుతుంది. ఆయన విద్యని పంచడం ద్వారా ఆయన పెరుగుతున్నాడు. ఎందుకంటే నేను ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన్ని అభిమానించే ఆయన స్టూడెంట్స్ని వాళ్ళ కళ్ళలో ఆయన పట్ల ఉన్న ఒక ఆరాధనా భావం చాలా గొప్పది. ఎందుకంటే టీచర్ ఈజ్ వెరీ గ్రేట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన ఒక ప్రొఫెషనల్ నుంచి ఒక టీచర్ అయ్యి ఆయన ఏమీ తగ్గలే, 10 మెట్లు ఎక్కాడని అనుకుంటున్నాను నేను. అలాగే సార్ అందరికీ మీరు నేర్చుకున్న కళని, మీరు ఎంతో పెంచుకున్న కళని, నేను నేర్చుకోవడం ఒకంతైతే కష్టపడి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనుకుంటూ మీరు ఆలోచిస్తూ పెంచుకున్న కళని ఎంతోమందికి పంచి ఎంతో గొప్ప గొప్ప కెమెరామెన్స్ని దర్శకుల్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక్క విషయం నేను మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే రఘు గారు అందరికీ తెలుసు, రౌండ్ ట్రాలీ షాట్ అంటే రఘు గారు గుర్తొస్తారు. అలాగే నాకు ఆయన వర్క్లో చాలా 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 ఇష్టమైనది, బహుశా కష్టమైనది కూడా. ఎందుకంటే ఒక టాప్ యాంగిల్ షాట్ రివాల్వింగ్ చేస్తారు ఆయన. అది ఆయనే చేయగలడు డెఫినెట్గా. అది ఆయన
ఆయన షాట్, అది బ్రాండెడ్ షాట్. అది ఈ రోజున రఘు గారికి సన్మానం చేసుకోవడం చాలా అదృష్టం. అందులో నేను కూడా ఉడతా భక్తిగా నా చేయి కూడా వేయడం అన్నది చాలా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, సన్మిత్రులు, గొప్ప కెమెరామెన్, డైరెక్టర్ రఘు గారికి ఆయుష్మాన్ భవ, ఉన్నంతకాలం చాలా గొప్పవాడిగా ఉండాలని ఆశిస్తూ సెలవు. అందరూ క్షమించాలి, ఒక చిన్న కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్ళాల్సి వస్తుంది, అనేదా భావించొద్దు. థ్యాంక్ యూ. తర్వాత సుబ్బరాయ శర్మ గారు వారి అభిప్రాయం తెలియజేస్తారు. సభా వేదిక మీద ఉన్న పెద్దలకి, సాటి కళాకారులకి అందరికీ నమస్కారం. ఎంవి రఘు గారికి 50 సంవత్సరాలు ఈ సినిమా రంగంలో ప్రవేశించిన సందర్భంగా ఈ రోజున మనందరం సన్మానించుకుంటున్నాం. దానికి ఒక 2 నిమిషాలు మీరు అనుమతిస్తే కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మాకున్న అనుబంధంతో మొదలు పెడతాను. నేను విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ అనేది ఒక గొప్ప కాలేజీ. ఒక విశ్వనాథ్ సత్యనారాయణ గారు లాంటి సాహితీవేత్తని ఇచ్చింది ఆ కాలేజీ. ఒక ఎన్టీ రామారావు గారిని ఇచ్చింది ఆ కాలేజీ. ఒక అశ్విని దత్ గారు, ఒక కేసీ శేఖర్ బాబు, ఒక కేఎస్ రామారావు, ఒక కోని రవీంద్రనాథ్ చౌదరి, ఇటువంటి వాటి ప్రొడ్యూసర్లను ఇచ్చింది మా కాలేజీ. ఒక సర్రాజు ప్రసన్న కుమార్ అనే వాడిని ఇచ్చింది మా కాలేజీ, మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఫీల్డ్లో. మాధవపతి సురేష్ గారిని ఇచ్చింది మా కాలేజీ. ఒక మేకప్ ప్రొఫెసర్ని ఇచ్చింది మల్లాది గోపాలకృష్ణ గారు, మా కాలేజీ. అట్లాగే ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్న పొజిషన్కి ఎదిగిన ఒక సినిమాటోగ్రాఫర్ని ఇచ్చింది కూడా మా కాలేజీ. ఒక దేశానికి, దేశ ప్రజలందరినీ కాపాడుతూ ఎక్కడో హిమాలయాల్లోనూ మంచులోనూ అందరితో పాకిస్తాన్తో పోట్లాడేటువంటి ఒక బ్రిగేడియర్ని ఇచ్చింది మా కాలేజీ. మా శ్రీరాములు మా కాలేజీ నుంచి వెళ్ళారు ఆయన. ఒక సంగీత నాటక అకాడమీ, వీణావాదనలో సంగీత నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నవాడు మా అయ్యగారి శ్యామసుందర్. ఇంత గొప్ప గొప్ప వాళ్ళని ఇచ్చింది మా కాలేజీ. ఆ కాలేజీలోనే మేమిద్దరం కూడా మాకిద్దరికి పరిచయం. 1967 సంవత్సరంలో నేను ఆ కాలేజీకి కల్చరల్ సెక్రటరీగా ఉండేవాడిని. కల్చరల్ సెక్రటరీ వెళ్ళిపోయే ముందు సీనియర్స్కి ఇస్తారు జనరల్గా. మేము పోటీ పడ్డాం దీనికోసం. అప్పుడు నేను చిత్రలేఖనం వేస్తుండేవాడిని, నాటకాలు కూడా చేస్తుండేవాడిని. చిత్రలేఖనం ఒక ఎగ్జిబిషన్ పెడితే నాకు కుడిభుజంలాగా తనుండి అప్పుడే చేరాడు కాలేజీలో. గుడిభుజంలాగా ఉండి దాన్ని విజయవంతం చేయడంలో చేసింది ఎంవి రఘు. ఇప్పటికి నేను మర్చిపోలేను. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు మనిషి అనేదే కాకుండా ఒక జంజాల లాంటి డైరెక్టర్ నుంచి కూడా మా కాలేజీ అని మీ అందరికీ తెలుసు కాబట్టి అతని పేరు నేను చెప్పలేదు. అతను ఆంధ్ర యూనివర్సిటీకి తస్మాత్ జాగ్రత్త అనేటువంటి ఒక నాటకం తీసుకెడితే అప్పుడు ఇంకా తను సెకండ్ ఇయర్లో చదువుతున్నాడు, బీఎస్సీ సెకండ్ ఇయర్లో చదువుతున్నవాడు. ఎట్లా చేస్తే బాగుంటుంది, దీనికి ఏ విధంగా అయితే బాగుంటుంది, అందరూ తెరలు కడతారు, దానికి ఒక ఇవి ఇస్తారు, డోర్ కర్టెన్లు కడతారు, అదే సెట్ అనుకుంటారు. కానీ మనవాడు అందులో ఒక సారాకి అలవాటు పడినవాడు సారా మానేస్తాను అంటే ఆ సారా వాడి కల్లోకి వచ్చి వాడితోనే ముచ్చాడు, నువ్వు నన్ను దగ్గర పెట్టుకోవాల్సిందే అనేటువంటి బిట్టుంటే దాన్ని ఎలా చేయాలని ఆలోచించి ఆ రోజుల్లో వీడు సారా సీసాలు బయటికి విసిరేస్తే ఆ సీసాలన్నీ మళ్ళీ లోపలికి వస్తుంటాయి. ఎన్నిసార్లు విసిరేసినా మళ్ళీ లోపలికి వస్తుంటాయి. అది క్రియేట్ చేశాడు రఘు. అలా క్రియేట్ చేశాడు. అంటే ఆ సారాకి ఇతనంటే బాగా ఇష్టం, దాంతో ఎడిక్ట్ అవ్వాల్సి వచ్చింది అనేటువంటి ఒక సబ్జెక్ట్ని దాని విజయానికి బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. దాని విజయానికి కారణం బ్యాక్గ్రౌండ్ చేసింది మా రఘుయే. ఆ తర్వాత అతను సినిమాకి వెళ్ళిపోయాడు. చాలామంది పెద్ద డైరెక్టర్ ఆ రోజుల్లో సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి గారు అంటే సామాన్యుడైన కాదు.
ఎన్ని విజయవంతమైన సినిమా, ఆయన ముట్టుకున్న ప్రతి సినిమాను విజయవంతమైంది. ఒక కృష్ణ గారు, రామారావు గారు అందరితోనూ చేశారు. ఆయన దగ్గర చేరాడు. చేరిన తర్వాత ఈయన కొలీగ్స్ ఉంటారు, గోపాలరెడ్డి గారు, శరత్ గారు, ఇట్లాంటి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మెడ్రాస్ వెళ్ళి అప్పటికి బ్యాచులర్స్గా ఉండే రూమ్స్లో ఉండే రోజుల్లో అందరూ షూటింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోవటం, భోజనం చేసి పడుకోవటం, మళ్ళీ పొద్దునకి వెళ్ళాలి కదా అని ఇటువంటి ఉంటే ఒక గురువును మించిన శిష్యుడు ఒకడు అప్పుడే పుట్టాడు. ఎంవి రఘు అనేవాడు తన గురువు కూడా ఆలోచించినటువంటి షార్ట్స్ని చేయాలి, ఎలా చేయాలని రూమ్కి వచ్చిన తర్వాత రాత్రిపూట కూర్చొని కాగితాలు తీసుకొని వాటిని కత్తిరిస్తూ, వాటిని ఇద్దరు చూస్తూ, చిన్న బొక్క పెట్టి పెద్దది చేసి అవి చేసి ఇలా యాంగిల్స్ అని ఇవన్నీ ఆలోచించిన వాడు రఘువు. అందుకే ఈ రోజున అతను ఈ స్థాయికి రాగలిగాడు. అది మాట విఎస్ఆర్ స్వామి గారే ఒప్పుకున్నారు. టెక్నికల్గా నాకు ఎంతో తెలియకపోయినా సరే మా రఘువు చాలా హెల్ప్ చేసేవాడు అని చెప్పేసి ఒక సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అటువంటి ఇప్పుడు ఆ రోజుల్లో మీరు చూసే ఉంటారు, పాత సినిమాల సంగతి తీసేస్తే కొత్త సినిమాల్లో పాట వస్తుంటే బయటకు వెళ్ళిపోయి ఛాయ్ తాగుదాం, సిగరెట్ తాగుదాం అనుకుని మళ్ళీ వచ్చి కూర్చునేవాడు. రోజుల్లో వంశీ గారి సినిమాలకి పాటలకి అట్లా ప్రేక్షకులందరినీ కూర్చోబెట్టినవాడు ఎంవి రఘు. అంత గొప్ప కెమెరామ్యాన్ అతను. మా కాలేజ్ స్టూడెంట్ అయినందుకు మేము అందరం గౌరవిస్తున్నాం. అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. అందరం మాకు చాలా గర్వంగా ఉంది, కాళ్ళు ఎత్తుకునేటువంటి గర్వంగా ఉంది. అతనికి ఈ సంవత్సరం 50వ సంవత్సరం అంటే 51 వచ్చేదాకా 50వ సంవత్సరమే కాబట్టి అనేక సన్మానాలకి అర్హుడు. అతనికి మళ్ళీ గొప్ప సన్మానం చేద్దామని ఈ సన్మానానికి ప్రాతిపదికన చేసినటువంటి వసీ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. ఇప్పుడు వంశీ గారిని వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతున్నాను. రామరాజు గారు వంశీ రామరాజు గారు అయినా కానీ వంశీ గారు అంటేనే అందరికీ తెలుసు, అందరికీ ప్రియమిత్రుడు. వసీదుద్దీన్ గారిని ముందు అభినందిస్తున్నా. అంటే హైదరాబాదులో ఇన్ని సంస్థలు ఉన్నాయి, 53 ఏళ్ల సంస్థ వంశీ ఉంది, చాలా ఉన్నాయి. ఆయనకే ఈ ఐడియా ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో దుబాయ్లో ఉండి వచ్చాడంట ఆయన. నేను మొదటిసారి చూడటం ఆర్కే చెప్పాడు నాకు, ఇట్లా రఘు గారికి ఫంక్షన్ చేస్తున్నాం ఇక్కడ. మేము ఎంత అదృష్టవంతులు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చేయకపోవటం వల్ల మాకు అదృష్టం దక్కుతుంది. విజయలక్ష్మి ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి కార్యక్రమాలు చేయదు, వాళ్ళు చేయకపోవటం మంచిది. అక్కినేని గారి కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయలే ఇండస్ట్రీ, అవన్నీ మాకు వదిలేస్తారు. అంటే కళారంగానికి చెందిన సంస్థలు మేము ఉన్నాం కాబట్టి మాకు ఏదో ఒక పని ఉండాలి కదా మాకు. మరి సినిమా వాళ్ళే రఘు గారు సన్మానం చేసేస్తే మరి మేమేం చేస్తాం? అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బాయి మనం చేయనవసరం లేదు, సోహన్ బాబు గారిది కానీ ఎవరిదైనా సరే మనం చేయనవసరం లేదు, పద్మభూషణలు వచ్చినా చేయనవసరం లేదు, రంగస్థల కళా సంస్థలు కొన్ని ఉంటాయి వాళ్ళు చేసుకుంటూ పోతారని వదిలేస్తారు. మాకు మధ్య వంశీ ఫిల్మ్ డైరెక్టర్ గారికి చేసాం ఫంక్షన్ ఒకటి రవీంద్ర భారతిలో. అప్పుడు అనుకున్నాను నేను, ఈ లోపల అనుకోకుండా మన సుబ్బరాయ శర్మ గారు చెప్పినట్టుగా వసీ గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అంటే ఇలా చెయ్యండి. అసలు ఆ సినిమాలు వెనక చూస్తూ ఉంటే ఈ రఘువుతో ప్రాబ్లం ఏంటంటే ముందుకు రాడు, తోచినా రాడు, ఇలా తోచినా ముందుకు రాడు, కనిపించడు ఎవరికి. అది ఎలా ఉంటాడో తెలియదు. అసలు అంత గొప్ప సినిమాలకి ఇంకోరైతే ఒక సినిమాకి ఫోటోగ్రఫీ చేయగానే ఇంకోరైతే ఇక విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఎంత గొప్ప సినిమాలు చూడండి, వెనక మెగాస్టార్ సినిమాలు కూడా తను ఫోటోగ్రఫీ చేసి సక్సెస్ అయినాడు. కళ్ళు తీసినప్పుడు మన కొలపూడి మారుతీరావు గారి నాటకం అది, కళ్ళు దర్శకత్వం వహించినప్పుడు
వంశీ వర్కిల్ అవార్డు ఇచ్చాం. వంశీ వర్కిల్ అవార్డ్స్లో ఆయన ఉత్తమ దర్శకుడు. ఆ మొత్తం కంప్లీట్గా యూనిట్ మొత్తానికి అవార్డ్స్ ఇచ్చాం. తర్వాత నంది అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. ఏమైనా చాలా మనం సుబ్బరాయ శర్మ గారు చెప్పినట్టుగా మన తెలుగు వారు గర్వించదగ్గటువంటి గొప్ప వ్యక్తి రఘు గారు. అలాంటి రఘు గారు ఉన్న సమయంలో మేము కూడా ఉన్నాం. 50 ఏళ్ళు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నాడు. ఆయన వయసు ఇప్పుడు 70 ఏమో నాకు తెలియదు. 70 75 71. నా 75 నేను, నాకంటే చిన్నవాడే. వంశీ సంస్థ 53, ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు లేదు. ఏమైనా రఘు గారు కొంచెం మీరు మొహమాటం తగ్గించుకొని వసీ గారికి కూడా చెప్తున్నా, చిరంజీవి గారికి ఒకసారి చెప్పాలి, ఆయన రావాలి. చిరంజీవి గారు ఎందుకు రావాలి? ఇండస్ట్రీలో నెంబర్ 1 ఇప్పుడు ఆయన, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 10 అన్నీ ఆయన. ఇప్పుడు గొప్ప సినిమాలకి తను నటించిన సినిమాలకి ఫోటో దర్శకత్వం వహించినటువంటి దర్శకుడు రఘు గారిని సత్కరించవలసింది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వాలు కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, చిరంజీవి గారు. కాబట్టి ఇది మాకేదన్నా అంటే చిరంజీవి గారికి నేను 4-5 సార్లు ఉత్తోడు అవార్డు ఇచ్చా. రఘు గారు చెప్పాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరింటో పెళ్ళి అయితే వాళ్ళు పిలవాలి. వాళ్ళింటో పెళ్ళండి రేపు రండి, ఆ పెళ్ళికంటే రారు వాళ్ళు. ఎవరైనా మర్యాద ఉండాలి కదా. కాబట్టి ఇది నా కోరిక మన్నించి రఘు గారు, వసీ గారి ద్వారా మేము కూడా చేస్తాం. వంశీ సంస్థకి అవకాశం ఇస్తే సుబ్బరాయ శర్మ గారు అన్నారు కాబట్టి, ఆయన అన్నారు కదా, ఇదే మొదలు, ఇక నుంచి మొదలు 50 జరగాలి, ప్రపంచవ్యాప్తంగా జరగాలి. తానా వాళ్ళు చేయొచ్చు, తానా వాళ్ళు పిలవచ్చు, నాట్స్ వాళ్ళు పిలవచ్చు, ఆట అందరూ పిలవచ్చు. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని రఘు గారు ఎలాగైనా చిరంజీవి గారు అంటే ఆయన దర్శకత్వం వహించిన, ఫోటోగ్రఫీ వహించిన సినిమా నటీనటులందరూ రావాలి. ఒక మెగా మళ్ళీ మీరు బ్రహ్మాండమైన సినిమాకు దర్శకత్వం వహించి సామాజిక స్పృహ ఉన్న సినిమాకు దర్శకత్వం వహించాడు. కళ్ళు సినిమా చూడకపోతే ఎవరిని చూడండి ఒకసారి వెళ్ళి, మళ్ళీ యూట్యూబ్లో వస్తే చూడండి. అలాంటి సినిమా మళ్ళీ రాలేదు, రాబోదు కూడా. గొల్లపూడి మార్చిలో చాలా సంతోషపడ్డారు ఆ రోజులు. నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు. ఈ కార్యక్రమంలో మేధావులు మన సుబ్బరాయ శర్మ చెప్పినట్టుగా ఆ కాలేజీ లిస్ట్ అంతా చదివాడు. విశ్వనాథ్ సత్యనారాయణ దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి అందరు, మన వేణు విద్వాంసుల దగ్గర నుంచి అందరు ఆయన వచ్చి ఆయన కూర్చొని ఉన్నారు. ఈయన వచ్చారేంటి అనుకున్నా, శాలువా చేతిలో పట్టు కూర్చొని ఉన్నారు. ఈ శాలువా ఎప్పుడు కప్పిపోదామా అని చూస్తున్నా అనుకున్నారు. ఆయన 7:30కి పని ఉందన్నారు. అయినా సరే చూసారా, రఘు గారి మీద ఉన్న ప్రేమ అలాంటిది. రఘు గారి మీద ప్రేమ. ఇవాళ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి బ్రదరు అమెరికా నుంచి వచ్చానని చెప్పారు ఆయన. అందరం కూడా ఇవాళ ఇక్కడ ప్రేమని రంగరించిపోస్తున్నాం. ఇక్కడ మనకి ప్రేమకి ఆప్యాయతకి ఎప్పుడక్కడ కనిపించినా రఘు ప్రేమగా ఉంటాడు. తన గొప్ప సినిమా ఆర్టిస్ట్ను, సినిమా వాడిని ఎప్పుడు ఫీల్ కాడు. ఒక సినిమాలో ఒక చిన్న కాలు ఊపితేనే గొప్ప నటుడుగా ఫీల్ అయిపోతాడు. ఆ 100వ కాలు నాది అంటాడు. అలాంటి ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ చాలా కష్టపడి సామాజిక సేవ చేశాడు. అలాంటి వాళ్ళని ప్రేమగా ఆదరిస్తాడు. ఎప్పుడు ఫోన్లో పిలిచినా మా ఇంటికి వచ్చి పిలవండి అని అనడు. తన కారులో తను వచ్చి కార్యక్రమాలు పాల్గొంటుంటాడు. ఘన సన్మానం జరగవలసిన అవసరం ఉంది. నేనైతే తప్పకుండా డిసెంబర్ లోపల నేను కూడా చిరంజీవి గారు నా ద్వారా నేను ప్రయత్నిస్తాను, రఘు కూడా ప్రయత్నించాలి. చిరంజీవి గారు ఎందుకు అంటున్నానంటే అక్కడ చూడండి, అక్కడ ఉన్న చిరంజీవి గారి సినిమాలు ఎలా చూడడానికి మగమహారాజు, తర్వాత ఇంకోటి కింద మాయగాడు, ఇంకా ఉండొచ్చు, ఇంకా బొమ్మలు కొన్ని ఉండొచ్చు, ఇంకా వేయలేదు. కనీసం మన కమల్ హాసన్ వాళ్ళు రావటం కష్టమైనప్పుడు కూడా మనకి మెగాస్టార్ రావాలి. మొన్ననే ఆ మధ్యనే మా నటకిరీటి కూడా ఆయన్ని రండి చీఫ్ గెస్ట్ గారు రండి, మీకోసం మేము నిలబడి ఉన్నాం, మీరు వచ్చేదాకా నిలబడి ఉంటారని నేను కూర్చోాలా. రిటైర్డ్ జడ్జి గారు ఆయన, రిటైర్డ్ జడ్జి గారు అందాల రాముడిలాగా వస్తుంటాడు. ఏమండి జడ్జి గారు, మిమ్మల్ని అందాల రాముడు అన్న, అందాల రాముడిలాగా వస్తున్నారు.
ఆయన వచ్చారు. నా ఉపన్యాసం ఆపేస్తున్నాను. ఆయనకు మాట్లాడతారు. రిటైర్డ్ జడ్జ్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీ మాల్యాద్రి గారికి స్వాగతం. వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈరోజు ఎంత శుభదినము. మహనీయులు, మహాత్ములు, గొప్పవారు, పెద్దలందరూ వేదిక ముందు, వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఆలస్యానికి మన్నించాలి. మేము ఇటువంటి సమావేశాలకి తగమేమో. ఎందుకంటే ప్రతి సెకను మేము ఆనందాన్ని అనుభవిస్తూ సేవలో మునిగిపోయి ఉంటాం. వకీలుగా కానీ, లేకపోతే న్యాయమూర్తిగా కానీ, న్యాయవాదిగా కానీ పెద్దలు చెప్పినట్లు కళాకారులందరూ కూడా ఖచ్చితంగా భగవంతునికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు. భగవంతుని వాళ్ళు ప్రేమిస్తారు. వారి యొక్క అనుగ్రహాన్ని త్వరితగతిన పొందుతారు. కారణం ఏంటంటే చిరునవ్వుని దరహాసంపై మెరిపిస్తూ ఎల్లవేళలా వారు ఆనందంగా ఉన్నారో లేదో కానీ ఇతరులకి ఆనందాన్ని వాళ్ళ కళారూపకంగా అందిస్తుంటారు. సమతా, మమత, మానవతా భావాలతోటి, ప్రేమానురాగాలతోటి చక్కగా మంచిగా అందరికీ సేవలు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఆ చిరునవ్వుని హృదయాలపై మధుర స్మృతులతోటి అందరూ మరి ఆ సముద్రంలో తేలియాడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడే వారి యొక్క అనుగ్రహం, ఆప్యాయత, అనురాగాన్ని వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి ఉంటారట. మనమేమో కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు అంటారు కదా, అవన్నీ తల నిండా లేదా హృదయం నిండా పెట్టుకొని ఉంటే శివుడు జటాధారి మరి ఆ పైనుంచి ఆయనకి ఎందుకు అంత చల్లగా అది ఆ వర్షపు నీళ్ళు అయితే గంగానేనా పెద్దవారు చెప్తున్నారు గంగాని. ఆ గంగాని మనలో ఉన్న ఆవేశాన్ని, మనలో ఉన్న ఆ వెచ్చదనాన్ని, ఈ కామక్రోధ లోభ మదమాత్యాలన్నీ పోగొట్టేదానికే వారు అది ధరించారట. మరి కళాకారులు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని అత్యద్భుతంగా ఎంతో మంచిగా, ప్రేమగా, అనురాగంతో సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని ఆయురారోగ్య ఐశ్వర్య అనుగ్రహాలకి మరి చక్కగా పొందుతూ విశిష్టమైన సంపదని సృష్టించగలుగుతారు. డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఆ సంపద మనల్ని మరి ఈ లోకంలో, పై లోకంలో, ఏ లోకంలో అయినా కానీ మరి వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. మరి అలాంటి కళాకారుడైనటువంటి ఒక కెమెరామెన్ కదా అండి, కెమెరామెన్గా మరి ఎస్వి రఘు గారు, ఎంవి రఘు గారు, ఎన్నో దర్శకులు కూడా సినిమాటోగ్రఫీకి జీవం పోసి సినీ ప్రపంచంలో శ్రీ ఎంవి రఘురావు గారి 50 ఏళ్ల కాంతివంతమైన ప్రయాణానికి కళాభిమానులు అందరూ చేసే చిరు సత్కారం. ఇది ఈరోజు సమావేశం. మరి మనం వేదిక మీద ఉన్న వాళ్ళల్లో చాలామందిని మరి సినిమా ప్రపంచంలో మనం చూసుంటాం. కానీ నేను కూడా సినిమా వాడినానండి. వీళ్ళందరికీ సీనియర్ని. 75లోనో 76లోనో నేను యాక్ట్ చేశాను. నేరళ వేణుమాధవ్ గారు మా పెదనాన్నగారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. భుజంగ రాయ్ శర్మ గారు, మా ఊరు. ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగులు రాట్నం. మరి
చెన్నపట్టణానికి దగ్గరగా ఉండేవాళ్ళం కాబట్టి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కళాకారులకు ఉన్నటువంటి అమితమైనటువంటి మరి ఆ వాల్యూ ఇప్పుడు కొంచెం తగ్గింది. నిన్న HMTVలో 1.5 అవర్ ప్రెసిడెంట్ గవర్నర్ గురించి నేను మాట్లాడాను. ఆ విలువలన్నీ తగ్గిపోతున్నాయని. ఆ స్థాయిలోనే తగ్గిపోతున్నప్పుడు మరి కింద స్థాయిలో కూడా తగ్గకుండా ఎలా ఉంటాయి? కానీ అలాంటి విలువలను కాపాడాలంటే ఇలాంటి సత్కారాలు జరగాలి. ఇలాంటి సత్కారంలో నన్ను పిలిచినందుకు మా మిత్రుడు రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, సుస్వాగతాలు తెలియజేస్తున్నాను. మీరు చాలాసేపటి నుంచి చాలామంది చెప్పేవన్నీ వింటున్నారు కాబట్టి కాలాతీతం కూడా అవుతుంది కాబట్టి చివరిగా మిమ్మల్ని ఒక కోరికను కోరి నా మాటల్ని ముగిస్తాను. మనం అందరం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతి సెకను మనం ఆనందంగా ఉండాలని, అందరినీ ఆనందపరచాలని. అలా చెయ్యాలంటే చాలా చిన్న టెక్నిక్ అండి. ఎటు చూసినా నవ్వులే కనపడాలి. మన పెదాలపై చిరునవ్వు ఏ సందర్భం వచ్చినా వదలకూడదు. దాన్ని ఇసిరేస్తుండాలి 4 పక్కల. అలా చేద్దామా? ఎటు చూసినా చిరునవ్వు ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి ప్రతి సెకను మనం ఎంతో ప్రేమగా, ఆనందంగా దాన్ని అనుభవిస్తూ అందరికీ సమిష్టిగా పంచుదాం. ఈ సమాజంలో ప్రతి వాళ్ళు త్యాగమూర్తులేనట, ప్రతి వాళ్ళు కూడా ఆ దైవభక్తులేనట, ప్రతి వాళ్ళు కూడా దేశభక్తులేనట. కానీ కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మనం అర్థం చేసుకోలేకపోతాం. ఆ భగవంతుని సన్నిధానంలో ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కొంతైనా త్యాగం, సేవ చేయాలని నిర్ణయించుకుంటే ఖర్చు లేకుండానే చిరునవ్వుల్ని అందరికీ పంచవచ్చు. అలా పంచుతారని ఆశిస్తూ ఈ అమూల్యమైనటువంటి ఈ సమయంలో నన్ను మీరు జత కలుపుకున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధుర స్మృతిని నా హృదయంలో ఎల్లవేళలా చిరస్థాయిగా పెట్టుకుంటాను. నాకు కష్టాలు రావు. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఖచ్చితంగా ఇటువంటి ఈ సమయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని తొలగించుకుంటాను. మీరు కూడా అలాగే నాకు మాట ఇచ్చారు, ప్రతి సెకను ఆనందంగా ఉంటానని. చప్పట్లు కొట్టినంత మాత్రాన అది కాదు, నిర్ణయం తీసుకున్నారు మీరు. ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఇది దైవానుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. నమస్తే. జీవితంలో ఉజ్వలంగా వెలుగుతున్నటువంటి ఛాయాగ్రాహకుడు, మరి దర్శకుడు ఎంవి రఘు గారికి మన వసుదీన్ గారు వారి స్నేహితుడు ఈ సన్మాన కార్యక్రమాన్ని పెట్టినప్పుడు సారు గురించి నాకు కూడా అంత బాగా పరిచయం లేక సారు గురించి మొత్తం చూశాను. ఈ మధ్య మనకి జీమెయిల్ ఉంది కదా, దాంట్లో చూశాను. సారు అద్భుతమైన 2 సినిమాలు తీశారు. ఒకటి కళ్ళు, ఇంకోటి ఆర్తనాదం. ఈ ఆర్తనాదం అనేది ఊటీలో ఒక గెస్ట్ హౌస్లో 30 రోజుల వ్యవధిలోనే సారు పూర్తి చేశాడు. అది వండర్ఫుల్. 2 కూడా రికార్డులే. కళ్ళు సినిమాకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. ఆ సందర్భంగా పలు సంస్థలు, అనేక సంస్థలు వారికి పురస్కారాన్ని అందజేశాయి. మరి వారు ఆ 2 సినిమాలతోటే దర్శకత్వానికి ఎందుకు గుడ్ బై చెప్పారో కానీ వారు దానికంటే ఎక్కువగా ఛాయాగ్రహణకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి అనేక సినిమాలు ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. స్వాతి ముత్యం, అలాగే ఇంకా అనేక సినిమాలు, వాటిల్లో అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని ఇచ్చి వారు ప్రముఖమైన ఛాయాగ్రాహకుడిగా సినిమా చరిత్రలో నిలిచిపోయారు. అలాగే సారీ చెప్తుంటే విన్నాను, మహారాజు
మొగమహారాజు సినిమాలోనే చిరంజీవి ఒక సైకిల్ మీద దొక్కుతున్నప్పుడు ఆ సైకిల్ షాట్ తీయడానికి సారు పూర్తిగా నేల మీద పడుకొని కెమెరాని పైకి పెట్టి ఆ సీన్ని తీయడంలో చాలా కష్టపడ్డాడు. ఈ విధంగా సారు జీవితంలో అనేక వ్యయప్రయాసాలు కోసి నటుల కంటే ఏమంటే ఓ గొడుగు ఉంటుంది, అసిస్టెంట్ ఉంటారు, బ్రేక్ ఉంటుంది. కానీ ఎండలో రెయిన్బోలు ఒక కార్మికుడిలాగా శ్రమించి కెమెరామెన్ యొక్క గొప్పతనం మనం ఈరోజు సన్మానం చేస్తున్నందుకు కాదు, కానీ వారి గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అలాంటి రవి గారికి వి మీడియా క్రియేషన్ తరపున సన్మానం చేసినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి వారితో పాటు వచ్చినటువంటి సుబ్బరాయ శర్మ గారికి అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి జయలక్ష్మి గారిని వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నమస్తమాంజలు. ఇక్కడున్న పెద్దల గొప్పతనానికి నాకు మాటలు లేవండి. నేను చెప్పేది నా మాటల రూపంలో చెప్పగలిగేంత పెద్ద వయసు కానీ లేకపోతే అనుభవం కానీ నాకు లేవు. ఎందుకంటే రఘు సార్ ఇండస్ట్రీలో ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఈవెన్ బయట కూడా ఆడియన్స్ చూసిన వాళ్ళకు కూడా చాలామందికి సార్ తెలుసు. ఎందుకంటే ఆయన అంత గొప్ప సినిమాలకు ఛాయాగ్రాహకులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మా వసీయుద్దీన్ సార్ మరియు ఇంకా పెద్దలు వీరందరూ కలిసి ఇక్కడ సన్మానం చేయటం, అందులో నేను పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వసీయుద్దీన్ గారు చెప్పారు ఇందాక, దుబాయ్లో కార్యక్రమాలు చేసినప్పటి నుంచి కాదండి, నా కాలేజ్ డేస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మాకు అనుబంధం ఉంది, స్నేహం ఉంది. సో ఈ రోజున ఇక్కడ అందరూ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి సార్ని అభినందించే అవకాశాన్ని ఈ రూపంలో ఇక్కడ రావటం నిజంగా చాలా సంతోషాన్ని కలగచేస్తుందని, మీ అందరి మనసులో ఆనందాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు ఇలాంటి మీట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఎన్సిసిలో ఉన్నాను, కాలేజీలో కూడా చాలా గ్రూప్స్లో ఉన్నాను. ఇవన్నీ గెట్ టుగెదర్స్ అయినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే మళ్ళీ మనం చిన్నవాళ్ళు అయిపోతాం. ఇప్పుడు నేను కూడా చిన్నదాన్ని ఏం కాదండి, పెద్దదాన్ని ఒక రకంగా కొంతమందితో పోలిస్తే. అలాంటి ఆనందాన్ని ఈ రోజున మీరందరూ రఘు గారితో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నేను మీ ఆనందాన్ని చూస్తూ నేను ఆనందపడ్డానండి. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. సో ఇలాంటి మీట్లు, ఇలాంటి ఈ సందర్భాలు అనేవి చాలాసార్లు ఈ వయసులో వస్తూ ఉంటే మీకు ఇంకా ఆరోగ్యం పెరుగుతుందండి, ఇంకా ఆనందం పెరుగుతుంది. ఆనందమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వయసులో ఇంతకంటే మించింది ఏమీ లేదు. అలాంటి ఈ ఆనందాన్ని మీ అందరికి అందించిన వసీయుద్దీన్ గారు కానీ ఇంకా మిగిలిన వ్యక్తులకు కానీ నా ధన్యవాదాలండి. అలాగే వసీయుద్దీన్ గారు దుబాయ్లో కూడా ఆయనకి సంస్కృతి, సాంప్రదాయాలు, భాష మీద చాలా అభిమానం అండి. పేరు వసీయుద్దీన్ గారు, పేరుకేనండి ముస్లిం నేమ్, మనం అనకూడదు, తప్పు కూడా అది. కానీ ఆయనకి ఎంత అభిమానం అంటే భాష మీద, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద. నేను దుబాయ్లో, షార్జాలో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చూస్తున్నాను. అందుకే ఆయన ఎప్పుడు ఏ ప్రోగ్రాం గురించి మాట్లాడినా నేను ఎస్ అనేదాన్నండి. నా వంతుగా నేను నా కోఆపరేషన్ అందిస్తూ వచ్చేది. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం చెప్పినప్పుడు కూడా నేను ఫస్ట్ ఎస్ అనేసానండి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశాన్ని వసీయుద్దీన్ గారు ఇచ్చారంటే మరి ఎవరు కాదంటారు. సో ఇది నిజంగా చాలా మంచి సందర్భం, చాలా హ్యాపీగా ఉంది. నాకు నిజంగా మాటలు రావట్లేదు, చాలా చెప్పాలనిపించింది. సుబ్బరాయ శర్మ గారు మాట్లాడినప్పుడు, అశోక్ కుమార్ గారు చెప్పినప్పుడు, అలాగే వంశీ రామరాజు గారు కూడా నాకు గత 35 years నుంచి తెలుసండి. ఎందుకంటే నేను ఈ చుట్టుపక్కలనే ఒక 35 years ఉండి, 35 years కాదండి, ఒక 25 years ఉండి తర్వాత ఐ మూవ్ టు మణికొండ.
సో ఈ త్యాగరాయ గాన సభతో కానీ రవీంద్ర భారతితో కానీ నిజంగా, ఎందుకంటే నేను ఆమె కూచిపూడి డాన్సర్ అండి. ఈ రోజున ఇంకా ప్రదర్శనలు ఇస్తున్నాను కెనడాలో, యుఎస్లో, టెంపుల్స్ కానీ, తానా ఆట నాక్సీ లాంటి ఆర్గనైజేషన్స్లో కానీ ఇంకా నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి. నాకు ఆ ఆనందం ఎలా ఉంటుందో బాగా తెలుసు. అదే ఆయన చెప్పారు కదండి, సినిమానా డాన్సా అంటే నేను స్టేజ్కే ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే ఈ రోజున నా మాట నచ్చి మీరు వెంటనే మీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు చప్పట్లతో. మరి ఇమ్మీడియట్గా ఆనందాన్ని నేను తీసుకుంటున్నాను కదా. సినిమాలో అవకాశం ఎక్కడుందండి? మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, మీ వరకే పరిమితం. మా దాకా అందాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి, ఇలాంటి సందర్భాలు రావాలి. కానీ స్టేజ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టేజ్ ఆర్టిస్టులు, మరి నేను ఒక కూచిపూడి డాన్సర్గా స్టేజ్ ఆర్టిస్ట్ని. మాకు ఈ ఆనందాన్ని మీ ద్వారా వెంటనే పొందుతాను కాబట్టి నేను దీనికే ఫస్ట్ ప్రయారిటీ అండి. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా కాలం, చాలా సమయం నేనే తీసేసుకుంటాను. పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. రఘు గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద గ్రంథం ఉంది. ఆయనతో నేను వర్క్ చేశాను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే విశ్వనాథ్ గారితో కూడా వర్క్ చేశాను, స్వరాభిషేకం, శుభప్రదం సినిమాల్లో లాస్ట్ 2 ఫిలిమ్స్. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప అనుభవజ్ఞులతో కలిసి పనిచేయటం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతి, ఆ అనుభవం నాకు ఈ జన్మకి దక్కింది. సో ఈ నా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మీ అందరికీ షేర్ చేసుకోవటం నా అదృష్టం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వసీయుద్దీన్ గారికి మరియు మిగతా సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గుంటూరు అమ్మాయి మాట్లాడుతుంటే ఒకసారి మళ్ళీ గుంటూరు వెళ్ళి బ్రాడీపేట, కొత్తపేట, అరండల్పేట, లక్ష్మీపురం అన్నీ తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు. ఇప్పుడు శ్రీజ గారు మాట్లాడతారు. అతి చిన్న వయసులోనే ఎన్నో సాధించారు. సాధించినవన్నీ చెప్పాలంటే చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేను, వారి మాటలతో చెప్తారు. సభా సరస్వతికి నమస్కారం అండి. ముందుగా నా పేరు శ్రీజా సాధినేని, ఆర్టిస్ట్ని, రైటర్ని, డైరెక్టర్ని. ఇక నా గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళతోటి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇదే త్యాగరాయ గానసభలో ఎన్నోసార్లు నేను నాటక ప్రదర్శనలు చేశాను. ఇక ఈరోజు చెప్పుకోవాల్సింది ఎవరంటే శ్రీ రఘు గారి గురించి. రఘు గారితో నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలిసి కొంత పరిచయం ఉంది, తెలియకుండా కొంత పరిచయం ఉంది. అది ఎలా అంటే, ఇందాక సుబ్బరాయ శర్మ గారు చెప్పారు, ఒక నాటికలో ఒక వ్యక్తి తాగుతూ బయటికి సీసాలు విసిరేస్తే ఆ సీసాలు మళ్ళీ లోపలికి వస్తాయి అని. ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకు అంటే, నా చిన్నప్పుడు గజేంద్ర మోక్షం అని ఒక నాటిక చేశాను. ఆ నాటికలో BHLలో మేము ప్రదర్శన చేస్తున్నాం. లక్ష్మీ ప్రసాద్ అంకుల్ అని ఆయన సినిమా ఆర్టిస్ట్, మీ అందరికీ తెలుసు. ఆయన తాగుబోతు క్యారెక్టర్ చేస్తుంటే బాటిల్లో ఉన్న మందు బయటకు వచ్చి నన్ను తాగుతావా లేదా అని చెప్పేటువంటి క్యారెక్టర్ అనమాట అది. అయితే వాళ్ళు ఆ రోజు చెప్పినప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు తెలియదు. వాళ్ళు ఇదే మాట చెప్పారు. ఒక ఆయన డైరెక్షన్ చేశారండి, ఆయన పేరు కూడా నాకు అప్పుడు గుర్తులేదు, మీరేం నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. సీసాలు బయటికి విసిరేస్తారు, మనం కొత్తగా క్రియేట్ చేద్దాం, పాప చిన్న పాపే కాబట్టి మనం సీసానే క్రియేట్ చేద్దామని నా సైజులో ఒక సీసా తయారు చేసి ఆ సీసాకు ఒక డోర్ పెట్టి ఆ సీసాలో నన్ను పెట్టి స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు వీల్స్ పెట్టి. నేను మందులాగా వచ్చి తలుపు తీసుకొని వచ్చి అలా గుండ్రంగా తిరిగి ఆ లైట్ల మధ్యలోంచి వచ్చి అతని గుండె మీద కాలేసి, నేను మధువుని, నన్ను తాగుతావా లేదా అని అతన్ని టెంప్ట్ చేసి తాగించి మళ్ళీ గుండ్రంగా తిరిగి అందులోకి వెళ్ళిపోవడం. నాకు అదేదో చిన్న ఆటలాగా అనిపించింది. కానీ దానికి బీజం ఎక్కడ పడిందంటే ఇక్కడ పడిందని ఈరోజు తెలిసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు తెలీదు ఆ రఘు గారు ఆ డిజైన్ చేసిన వ్యక్తి వీరే అన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది. ఇది నాకు పరోక్షంగా తెలిసిన విషయం. ఇక 2, కళ్ళు సినిమా ఆల్రెడీ నాటికగా గొల్లపూడి మారుతీరావు గారు రాసిన నాటిక. సార్ నాకు పరిచయం కాకముందు నేను వేరే టీంతో కళ్ళులో ఉన్నటువంటి సీతాలు క్యారెక్టర్ నేను చేశాను, గుడ్డెమ్మాయి క్యారెక్టర్ నేను చేశాను. చాలా ఇష్టమైన నాటిక. తర్వాత ఎప్పుడూ ఆ సినిమా నేను చూశాను. అయితే తర్వాత నేను నాటకాలు చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో కొండపల్లిలో సార్ ఆధ్వర్యంలో నాటక కళా పరిషత్తు జరుగుతుంది. నాటకాలు పోటీలు చేస్తారు అక్కడ నేను చాలా నాటకాలు ఆడాను. నా టీంతో కూడా వందే మిత్రం లాంటి నాటకాలు కూడా ఆడి సార్ చేతుల మీద కానీ ప్రైజులు తీసుకున్నాను అక్కడ కొండపల్లి పరిషత్తులో. ఓకే, అది ప్రత్యక్ష పరిచయం. తర్వాత FTIH
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్, మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. అలాగే అవినాష్, తను మా దగ్గర అక్కడ యాక్టింగ్ స్టూడెంట్. అక్కడ నేను 1 year యాక్టింగ్ ప్రొఫెసర్గా టీచింగ్ క్లాసెస్ చెప్పాను. యాక్టింగ్, యాంకరింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, న్యూస్ రీడింగ్, ఇవన్నీ కూడా నేను అక్కడ 1 year చేసినప్పుడు సార్ అక్కడ మాకు డీన్. 1 year నేను ఆయనతో కలిసి వర్క్ చేశాను. అది నాకు చాలా అంటే చాలా లైవ్ ఎక్స్పీరియన్స్. నేనే టీచర్ని అనుకునేదాన్ని కదా. నేను ఆయన దగ్గర తెలియకుండా ఎన్నో నేర్చుకున్నా. ద్రోణాచార్యుడు గారి దగ్గర ఏకలవ్యుడు నేర్చుకున్నట్టు కెమెరా టెక్నిక్స్ ఎలా చేస్తారో నేను లైవ్లో ఆయనతో వర్క్షాప్లో ఒకరోజు వర్క్ చేశాను. ఇంకో అదృష్టం ఏంటో చెప్పనా, నేను ఈ రంగంలోకి సినిమాల్లోకి వచ్చేసరికి సారు సినిమాలు చేయడం మానేసినట్టున్నారు మ్యాక్సిమం. నేను హీరోయిన్గా 3 సినిమాలు చేశాను, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 10 సినిమాలు చేశాను. ఇక రైటర్గా ఒక అసోసియేట్ రైటర్గా 125 సినిమాలకి పనిచేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి 5 సినిమాలు పనిచేశాను. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, కానీ ఎక్కడా సార్ తగలలేదు నాకు. కానీ ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఆయనతో కలిసి అబ్బా చేయలేదే అని బాధపడుతూ ఉండేదాన్ని. ఒకరోజు కెమెరా వర్క్షాప్ పెట్టారు పిల్లల కోసం. పెట్టినప్పుడు ట్రాలీ పెట్టారు. ట్రాలీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నిలబడి ఉంటే రౌండ్ ట్రాలీ ఎలా ఉంటుందో పిల్లలందరికీ చూపిస్తున్నారు. యాక్చువల్గా ఒక అమ్మాయి నా యాక్టింగ్ స్టూడెంటే చెయ్యాలి ఆ క్యారెక్టరు. ఆ అమ్మాయి సార్ని చూసి భయపడిపోయి అమ్మో ట్రాలీలో నేను నిలబడాలా అని ఇప్పుడే వస్తాను మేడం అని బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ రాలా. చూసాం అరగంట అయింది, రావట్లేదు ఆ పిల్ల. ఏం చేయాలో తెలీదు. వీళ్ళెందుకు నువ్వు రా అమ్మాయి అన్నారు. వచ్చా. నేను ఇంకొక యాక్టింగ్ టీచర్ వంశీ ఇద్దరం కలిసి రౌండ్ ట్రాలీలో నిలబడితే ఏం సాంగ్ సార్ అది, సాగర సంగమంలో సాంగో ఏదోనండి పెట్టారు. నా జన్మ ధన్యమండి. రౌండ్ ట్రాలీ మీద ఎన్ని షాట్స్ చేశారో. పరువం వానగా అనుకుంటా. ఓం నమః గీతాంజలిలో ఓం నమః సాంగ్ ఉంది చూసారండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంతా రౌండ్ ట్రాలీలోనే ఉంటుంది కదా. అది మా మీద సార్ లైవ్ ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ ఇచ్చారు సారథి స్టూడియోలో. నాకు ఎంత అంటే నా జీవితం ఒక నటిగా నాటక రంగంలో ఉండడమేమో కానీ సినిమాల్లో నేను పెద్దగా యాక్ట్ చేయడం పెద్దగా ఇష్టపడను. ఆ రోజు మాత్రం నా జీవితంలో నేనే పెద్ద శ్రీదేవి, నేనే పెద్ద ఐశ్వర్యరాయ్, అంతకుమించి ఎవరు లేరు, నేనే పెద్ద తోపు అని ఫీల్ అయిపోయిన ఒకే ఒక్క క్షణం నా జీవితంలో అది మా రఘు సార్ వల్లే. ఎప్పుడు కూడా నేను సినిమాలో హీరోయిన్గా చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, కానీ ఆ క్షణం మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక మూవీ డైరెక్ట్ చేయబోతున్నా. 1 year అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ 1 year FTHలో బయటికి వెళ్ళిపోతుంటే సెండ్ ఆఫ్ ఇచ్చారు అందరు నాకు. ఆ రోజు సార్తో మాట చెప్పా, సార్ నాకు గోల్ ఉంది సార్, నేను డైరెక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కోరిక, డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను అంటే, అమ్మ నాకు ఎప్పుడూ చెప్పలేదే నువ్వు, అయితే దా కెమెరా షాట్స్ అవన్నీ నేర్పిస్తా, కొద్ది రోజులు వచ్చి నేర్చుకొని పో అన్నారు. ఆ రోజు ఆ సార్ ఆ రోజు బ్లెస్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు పడ్డాను. ఇప్పుడు సినిమా సెట్స్లోకి వెళ్ళబోతుంది సార్. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఆ రోజు చెప్పారు ఖచ్చితంగా నువ్వు అవుతావు డైరెక్టర్ అని. ఆ వాక్కు ఫలించింది. ఇప్పుడు నేను డైరెక్టర్ని అవ్వబోతున్నాను. ఒక 2 monthsలో మేము సెట్స్కి వెళ్ళబోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా సార్ గురించి రోజు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక టైంలో సార్ పేరు వస్తుంది మాకు. మొన్న నర్రా శివనాగేశ్వరరావు గారితో ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్తే ఆయన చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి కలిసి ఏదో సినిమా వర్క్ చేస్తున్నారు, నీకు రఘు గారు తెలుసా అని. ఏ రఘు సార్ అంటే ఎంవి రఘు గారు. ఎంవి రఘు గారా? కళ్ళు రఘు సారా సార్? ఆయనే. అంటే ఈయన ఎంవి రఘు గారి కంటే కూడా కళ్ళు రఘు గారు అంటే బాగా ఫేమస్ అన్నమాట. అలాగే నేను ఇప్పుడు ఒక నాటికలో చాలా బీభత్సంగా చేస్తున్న నాటికలు, అందులో ఎప్పుడు బెస్ట్ విలన్ వస్తుంది కొత్త నాటిక ఆశ కదరా శివ అని. ఆ డైరెక్టర్ పేరు ముత్యాలరావు గారు. ఆయన మీ సినిమాలో యాక్ట్ చేశారు. కళ్ళు సినిమాలో డబ్బులు లాక్కుపోయే క్యారెక్టర్. ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో షీల్డ్లు ఉంటాయి, కళ్ళు షీల్డ్ ఉంటాయి. ప్రతిసారి ఏదో ఒక టాపిక్లో ఆ సినిమా గురించి సార్ గురించి చెప్తూనే ఉంటాడు. ఆయన కూడా నేను షార్ట్స్ నేర్చుకున్నాను సార్ దగ్గర అని. ఒక నడిచేటువంటి ఏం చెప్పాలి, రోబో లాంటి వ్యక్తి అనుకోవాలండి. ఒక్క నిమిషం కూర్చోరు. వర్క్షాప్లో నేను బాగా చూశాను. అందరం రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆ ట్రాలీ షాట్స్ కోసం, కెమెరా వర్క్స్ కోసం, పిల్లలకి నేర్పడం కోసం సారు ఎంత కష్టమైనా సరే ఆ ఎండలో పైకెక్కి దిగి రౌండ్ తిరిగి అందరికీ తిరిగి అద్భుతం అండి. సార్తో పని చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం. అలాంటిది నిన్న వసీం గారు నాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు. నిన్ననే ఆయన చూశాను. అంటే ఫోన్లో చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం, కానీ ఫస్ట్ టైం ఆయన రఘు గారికి సన్మానం అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తప్పకుండా వస్తాను సార్ అన్నాను. యాక్చువల్గా ఈరోజు నేను విజయవాడలో ఉండాలి. ఈ ఒక్క ప్రోగ్రాం కోసం రఘు సార్ని మళ్ళీ కలవడం కోసం
నేను మళ్ళీ FTIHకి వెళ్ళి ఏం కలుస్తాను అనుకుంటుండేదాన్ని. ఇది ఒక గొప్ప అవకాశం. 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళని గుర్తించేది కొంతమందినేనండి. ఏ నిర్మాతని, రైటర్ని, లేకపోతే దర్శకుడిని, ఆర్టిస్టుల్ని ఇలాగే గుర్తిస్తారు. కానీ ఇలా ఒక సినిమాటోగ్రాఫర్, ఆయన లేకపోతే సినిమా అనేది లేదండి. ఒక రైటర్ అనుకున్న కథని మనం చూస్తున్నామంటే మన కళ్ళ కంటే ముందు చూసేది కెమెరా కళ్ళతో ఓన్లీ సినిమాటోగ్రాఫర్. ఆయన లేకపోతే సినిమా అనేది లేదండి. ఈరోజు నేను రోజు వాదిస్తాను మా సార్ తోటి. మొన్న మా ప్రొడ్యూసర్ గారితో కూడా అన్నా, సార్ ఆయన చేస్తున్నారో లేదో చేస్తారో లేదో సినిమా తెలియదు, కానీ ఆయన ఒప్పుకుంటే తెచ్చుకుంటాను సార్ అన్న. ఎవరమ్మా అన్నారు. రఘు సార్ అని అంటే ఎవరు అన్నారు. కళ్ళు రఘు సార్ అన్న. ఓ ఆయన మొత్తం మా దగ్గరే చేశారు, మా ప్రొడ్యూసర్ వైజాగ్. ఓ మా దగ్గరే కదా, నేను చెప్తాలే, మాట్లాడదాం, చూద్దాం తర్వాత అక్కడ దాకా వచ్చాక అన్నారు. సో అలా సార్ దగ్గర పని చేయడం అనేది చాలా అదృష్టం. ఆయన దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు ఇంకా అదృష్టం. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ. అంత గొప్ప గురువు మీకు దొరికారు. సో ఈ వేదిక మీద సార్ గురించి నా అనుభవాలను పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు వసీముద్దీన్ గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా, అంటే ముందు చెప్తారు అందరూ, నేను ఆఖరిలో చెప్తున్నాను, ఇప్పటిదాకా నా మాటలు విని నన్ను అభినందించి ఆశీర్వాదం అందించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నేను రఘు గారికి రఘు గారు అంటే నేను ఒక చెప్తాను. నేను రఘు గారు అంటే రఘు గారు ఏమన్నారండి నాకు, అదేంటి మన క్లాస్మేట్స్ రఘు గారు ఏంటి, గారు రఘు అని పిలువ అన్నారు. సరే, అది ఆయన ఎంత ఎత్తుకెదిగినా ఆయన అలాగే ఉంటారు, నిగర్వి మనిషి. తర్వాత నేను ఎందుకు రఘు గారిని గఘు గారిని ఓకే రఘు భాయిని సన్మానిస్తున్నాను. నాకంటే శ్రీజ గారు బాగా చెప్పారు. ఇప్పుడు శనగవరపు శర్మ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు మన వసీవుద్దీన్ గారు అనాలే, వాడు అనలేను, అంత ఫ్రెండ్షిప్ మాది. మేము హై స్కూల్లో చదువుకున్నాం. విచిత్రం ఏంటంటే రఘు గారు కూడా మా క్లాస్మేట్. ఇందాక నుంచి ఎవరు చెప్పలేదని బాధపడుతున్నా. మేము ముగ్గురం హై స్కూల్ క్లాస్మేట్స్ అయితే శర్మ గారు వాళ్ళందరూ మీ కాలేజీ క్లాస్మేట్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంత టైం తీసుకోనండి, 3 ముక్కలు. ఈయన స్నేహానికి ప్రతినిధి అండి వసీవుద్దీన్. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా స్నేహధర్మాన్ని మర్చిపోకుండా ఒక స్నేహితుడికి సన్మానం చేయాలి అని ఇంకో స్నేహితుడికి చెప్పి ఒప్పించుకొని అందరినీ తీసుకొచ్చే ప్లాన్ చేసింది వసీవుద్దీన్. కాబట్టి ఆయన స్నేహానికి, స్నేహధర్మానికి మనం సాల్యూట్ చేయాలి ఫస్ట్. రెండోది ఏంటంటే ఆయన ప్రేమ అండి. వారికి నాకు ఎప్పుడు పరిచయం తెలుసా, హై స్కూల్లో చూసుకున్నాం, హలో అనుకున్నాం, అంతే. 60 ఏళ్ల తర్వాత మొన్న కలిశారండి. వీరితో కలిసి వెళ్ళాను. ఇద్దరం ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆయన ఏమన్నారంటే మాట్లాడుతుంటే, ఇట్లాగే శర్మ గారు, ఇది మన రఘు గారు అంటే శర్మాజీ అన్నారు ఆయన. అంటే 1 సంవత్సరం నేను పెద్ద. అసలు ఆ లోపల ప్రేమ ఎట్లొస్తుందో అసలు మన ఎవరికి, ఈ కవులకి రచయితలకి ఎవరికి రాదండి. సరే, అది పక్కన పెట్టండి. 3వ పాయింట్ ఏంటంటే అందం లేని చోట అందాన్ని, అందం ఉన్న చోట మరింత అందాన్ని చూపించే వాళ్ళే ఛాయాగ్రాఫర్. మనం సినిమాల్లో చూసిన అందం అంతా ఉత్తిదే, ఆయన చూపించిందే. అంటే ఆయనలాగా ఛాయాగ్రహులు చూపించింది. ఇంకొక మాట, కవి రచన చేస్తాడు, ఆయన భావాలన్నీ ఒక పాత్ర మీద పెడతాడు, పేపర్ మీద ఉంటుంది, మేకప్ చేస్తాడు. ఆయన ఎక్స్ప్రెషన్ని, యాక్షన్ని కెమెరాతో డైరెక్ట్ చేస్తారు ఆయన. అప్పుడే ఆ రచయితగా అందం, ఆనందం. ఉత్తిగా పేపర్ మీద రాసుకుంటే ఉపయోగం ఏంటండి? ఎందుకు ఈ పేపర్ మాట అన్నానంటే, నేను అప్పుడప్పుడు చిన్న లిరిక్స్ రాస్తానండి, అందుకని నన్ను పిలిచాడు మావాడు. ఈ లిరిక్ రాసి పేపర్లు సంచుల్లో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి, నా ట్యూబ్ ఛానల్లో పెట్టన్నాడు. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆశ ఏంటంటే, సార్ లాంటి వాళ్ళని పట్టుకొని ఎవరన్నా చిన్న యాక్టింగ్ చేస్తే వాళ్ళ ద్వారా మళ్ళీ ఇంకొంచెం ప్రపోజల్. అంటే ఎప్పుడు మనిషి ఆశాజీవి అండి, తనకున్న టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకేం చేస్తామండి, 72 నాకు. కానీ నాకు ఇంకా ఉత్సాహం ఉంది. రఘు గారి దగ్గర అవన్నీ ఇంకా నేర్చుకోవాలి. ఇంకా మేడం చెప్పారు ఆల్ ఇన్ వన్ అన్నారు, ఇప్పుడే తెలిసింది. చెప్పను అంటే మొత్తం మేడం మొత్తం చెప్పేశారు. కానీ నాకు చెప్పనండి,
నా విషయం ఇంతవరకే. నేను ఒక 5 పాటలు రాసి పెట్టాను. 70 సంవత్సరాలులో 50 సంవత్సరాలు డిపార్ట్మెంట్ సర్వీస్ అండి, అది గవర్నమెంట్ సర్వీసు. ఎక్స్టెన్షన్ కూడా చేశారు నాకు 15 ఏళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. నా ఏదో టాలెంట్ చూసి అనుకోండి, అఫ్కోర్స్ మొన్నే రిటైర్ అయ్యాను మళ్ళీ రెండోసారి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు జలసౌధ బిల్డింగ్లో మొన్న నవంబర్ 4 రిటైర్ అయ్యాను. 1972 కాలేజ్ అండి, 78 గవర్నమెంట్ జాబు. చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు వచ్చాను. ఇప్పుడు ఇవాళ మళ్ళా మన సీఎం గారు పాత వాళ్ళందరినీ తీసేసాము, కొంతమంది ఉంటే బాగుంటుందని వాళ్ళ పేపర్లో న్యూస్ వచ్చిందండి, మీరు చూసే ఉంటారు. చిన్న ఆశ ఇంకా ఒకటి ఉంది, ఆ భగవంతుడి అవకాశం ఇస్తే అది కూడా అదేదో నాగేశ్వరరావు గారు చెప్పారు లాస్ట్ మినిట్ వరకు యాక్టింగ్ చేస్తానని. నేను కూడా చివరి వరకు సర్వీస్ చేద్దామని నా కోరిక. సరే, ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలామంది మాట్లాడాల్సిన ఉన్నారు. ఇప్పుడు మా స్వాగతమును అయిపోయింది. ఆ సార్ను చూస్తేనేమో ఎలాగా అన్న డైలాగ్ గుర్తొస్తుంది మా సుబ్రహ్మణ్యం గారిని చూస్తే. ఒక విచిత్ర ప్రేమ సినిమాలో ఎందుకలాగా అని. అట్లాగే మర్యాద గారిని చూస్తే ఎక్కడో చూసినట్టు టీవీల్లో చూస్తుంటే నేను ఎక్కువ డిబేట్స్ పార్టిసిపేట్ చేస్తాను. ఆ డిబేట్స్లో అన్నీ వింటే ఏవేమి మంచి మాటలు ఉంటాయి, ఏమేమి మనం నేర్చుకోవాలి అనేది మాత్రమే తీసుకుంటాను. ఎందుకు చూస్తావు అంటారు, కానీ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుందండి, అందరిది ఉంటుంది. అది మీరు గమనించుకొని మీరు ప్రోత్సహించుకోవాలి. ఎదుటివాడికి చూస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో కూర్చున్నా మన టాలెంట్ని మనం దాచుకున్న ఉపయోగం లేదండి, బయటికి తీసుకురావాలి. ఆ కళని మనం ప్రోత్సహించాలి, చదువు అయినా ఇంకోటైనా. ఏమంటే నేను పెద్దగా చాలా విషయాలు చెబుతున్నారు, మీరు నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి మన నుంచి తప్పులుంటే క్షమించండి. తర్వాత మన రఘు గారు చెప్పాను కదా, ప్రేమ గురించి చెప్పాను కదా, ఇందాక రాగానే అలాగా పట్టుకొని శర్మ అన్నాడు, చాలండి నాకు అండి. ఇంకా నాకు ఇంకా భావ ఆవేశం ఎక్కువ అవుతున్నది. మేము ముగ్గురు ఆ క్లాస్మేట్స్ అవటం, మీరందరూ కాలేజీ వాళ్ళు రావటం చాలా ఆనందంగా ఉంది. కొత్తగా మాకు డైరెక్టర్లు యాక్టర్లు పరిచయం అయినారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇంకా హాస్యంతో హలరించడానికి మా గురువు గారు హాస్యావధాని గారు ఎన్నో చేశారండి హాస్యావధానం. ఇప్పుడు మనకి హాస్యావధాని గారు కూడా మీకు చెప్తారు. హిందూ కాలేజీ హై స్కూల్ గుంటూరు, హిందూ కాలేజ్ హై స్కూల్ 1965 to 69, 9th, 10th, 11th, 12th 60 years 25వ సంవత్సరానికి పూర్తయినాయండి. అది ఇందాక మర్యాదరి గారు చెప్పారు, మీరు నవ్వుతూ ఉండాలి, నలుగురితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడాలి అని. చాలామంది వాక్ చేస్తున్నప్పుడు చూస్తుంటాం, పార్కులో చేతులు ఎత్తి అది నవ్వుతూ ఉంటారు. నేనేం చేస్తానంటే మన కామేశ్వర గారితో మాట్లాడతాను. కాసేపు నవ్వుకోవాలి అనుకుంటే పొద్దున్నే లేచి ముందు కామేశ్వర గారితో మాట్లాడతాను, కాసేపు హ్యాపీగా నవ్వుకుంటాను, తర్వాత నా కార్యక్రమాలు మొదలెడతాను. మీరు కూడా కావాలంటే మీరు నంబర్ తీసుకోవచ్చు, వారికి సమయం ఉంటే మీరు కూడా ఆ రోజంతా నవ్వుతూ ఉండే విధంగా అవ్వచ్చు. కామేశ్వర గారు వారి అభిప్రాయాలు. లక్షణమైన సభాలంకృత పెద్దలకు సదస్సులకు వందనం. ఎన్ని గజాలు రాసామన్నది కాదు, ఎన్ని నిజాలు చెప్తామన్నది ముఖ్యం ఉంటారు ఆరుద్రి గారు. ఒకసారి ఇక్కడ సినిమా వేస్తున్నారు, ఆ వెనకాల కూర్చొని నేను ఇదే హాలు, మరి రవీంద్ర భారత్ నాకు గుర్తురాడు హాల్ ఇదే అనుకుంటాను, నేను మిమిక్రీ శ్రీనివాసు కూర్చున్నాం. ఒక ఆయన మా పక్కన కూర్చున్నాడు వచ్చి, అయితే ఇప్పుడు మీరు ఆ పాట చూశారు కదండి, అది ఎలా ఉంది, అది నేనే రాశాను, అక్కడ నేనే నటించాను అన్నాడు. ఆయనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఎలా ఉందంటే అప్పుడు నేను చెప్పాను, అయ్యా మిమ్మల్ని ఎవరిని పట్టుకోలేరని చెప్పాను. తర్వాత మనం చూసాం, ఆయన వియంకుడు నండూరు రామకృష్ణ గారు కూడా నాకు మంచి మిత్రులు. మా అదృష్టం ఏంటంటే రఘు గారికి, మా సుబ్బరాయ శర్మ గారికి కూడా మా కామెడీ క్లబ్ తరఫున ఇంతకుముందు మేము సత్కరించుకునే మహద్భాగ్యం కలిగింది. మరి ఈరోజు మా వసీయుద్దీన్ గారు గురించి ఇందాక ఎవరో మీరే కదా, ఆయన ముస్లిం అయినా అన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్దాం. రేపు అంటే ఏప్రిల్ 20వ తారీఖు 571 AD ఏప్రిల్ 20వ తారీఖున ప్రాఫెట్ మహమ్మద్ గారు పుట్టారని. ఆయన కొట్టుకుండి తన్నుకోండి అని చెప్పలేదు, ధర్మాచరణే మనిషి మనుగడకు మహత్వానికి గీటురే అంటారు. అంతకన్నా 571 సంవత్సరాలకు ముందర జీసస్ క్రైస్ట్ నీతి కొరకు ఆకలి దప్పులతో నుండి వారు ధన్యులు, వారు సమాధానపరచబడతారు. సమాధానపరచబడేవారు ధన్యులు, వారు దేవుని కుమారులవడు. అంతకన్నా 3102 సంవత్సరాలు అంటే ఈవేళ నుంచి 5127 సంవత్సరాలకి పూర్వం కృష్ణ పరమాత్మ
ధర్మో రక్షతి రక్షిత. నిన్న మొన్నటి గురజాడ అప్పారావు గారు మంచి అన్నది పెంచుమన్నా, మతములన్నీ మాసిపోనని చెప్పి మంచి అన్నది పెంచుమన్నా అని ఆయనంటే, మనమేమో సంచి అన్నది పెంచుమన్నా అని ఈ తాపత్రయంలో పోతున్నాం. అది కొంత మనం వదులుకుంటే చాలా రోగాలు తగ్గుతాయి. తర్వాత నా అదృష్టం ఏంటంటే మా మాల్యాద్రి గారితో నేను కవి సమ్మేళనాలు కూడా పంచుకున్నాను. నాకు ప్రపంచవ్యాప్తంగా ఒక కవిత పేరు చెప్పిందండి. నేను ఇది 3173వ వేదిక నాది. నిన్నను కాకినాడ, మొన్న విశాఖపట్నం, అంతకుముందు విజయనగరం చేసి ఈవేళ ఇక్కడికి మా గురువుగారి కోసం వచ్చాం. వసీద్దీన్ గారి గొప్పతనం ఏంటంటే, నాకు ఆయన చిరకాల మిత్రుడు. మా మనవరాలు దుబాయ్లో ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా పిలిపించి ఆయన 2 షార్ట్ ఫిల్మ్లు చేశారు. నేను కూడా ఆయనతో షార్ట్ ఫిల్మ్ చేశాను. నేను ఒక 20 నాటికల్లో నేను హీరో పాత్ర వేశానండి. అమ్మ రాజేశ్వరి గారితో కూడా నేను వేసాను, చక్కళ్ళు రాజేశ్వరితో కూడా. అంటే అప్పుడు అరవింద స్వామిలో ఉండేవాడిని, ఇప్పుడు అల్లు రామలింగంలో ఉన్నాను అనుకోండి, అది వేరే సంగతి. తర్వాత వసీద్దీన్ గారు మా పిక్చరు ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. అది రావాలండి, ఇంకా దారిలో ఉంది. శ్రీ రాజమాత జీవిత చరిత్రని అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ వేసాను, మా మనవాళ్ళకు వేసింది. ఆ తొందరలో చూద్దాం. మరి నవ్వించమన్నారు కాబట్టి మేమందరూ ఒకసారి ఒక 20-30 మంది ఫోటో కోసం నిలబడమన్నాడు. ఆయన ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటున్నాడు. ఇందులో ఒక ఆయన ఎక్కడ నవ్వుతారో అందరూ పెళ్ళైన వాళ్ళు అన్నాడు. ఇంకే అంటే పరిస్థితి అలా ఉందని సరదాగా చెప్తూ, మరి అద్భుతమైన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే సమయపాలన చాలా ముఖ్యం. ఒక్క అమ్మకు అన్నం పెట్టనివాడు, భరతామ్మకు దండం పెట్టనివాడు, అమ్మ భాష మరచినవాడు నా దేశానికి అవసరం లేదు. జై హింద్, బోలో భారత్ మాతాకు నమస్కారం. థ్యాంక్ యూ కామేశ్వర గారు. ఈ అందరూ మాట్లాడటం అయిపోయింది, కానీ ఒక సీనియర్గా కనిపించే ఒక మంచి యంగ్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఓకే అండి. హలో, వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం అండి. వేదిక ముందున్న వాళ్ళకు నమస్కారం. వసీద్దీన్ గారు నిన్న ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రఘుగారితో పాటు నన్ను కూడా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద వాళ్ళ ముందు మాట్లాడాలంటే నేనేం వక్తని కాదు. మా సుబ్రాయ శర్మ గారు ఉన్నారు, రఘు గారు ఉన్నారు, మాల్యాద్రి గారు ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు, ఇంత హాస్య రచన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ముందు మాట్లాడాలంటే చిన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కిన్నెర్ ఆర్ట్స్ థియేటర్స్ మెంబర్ని. ఆ పరిచయంతోనే మా సభలకు వస్తే రఘు గారు పరిచయం, ఆ పరిచయమే స్నేహంగా మారింది. అదే మొన్న రీసెంట్గా మేము FTH సార్ వర్క్షాప్కి వెళ్ళాము. వర్క్షాప్లో జరుగుతుంటే నేను చెప్పాను, సార్ ప్రోగ్రామ్ అసలు నేను చేద్దాం అనుకున్నా, ఫస్ట్ మిస్ అయిపోయి హైజాక్ చేసేసారు మన వసీద్దీన్ గారు. అద్భుతంగా ఎక్కడి నుంచో దుబాయ్ ఈ ప్రోగ్రామ్ చేస్తూ బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరి ముందు నేను చెప్పాను. నేను మైహోమ్ అవుతార్ గేటెడ్ కమ్యూనిటీలో చాలా ప్రోగ్రామ్ చేశానండి. అందరు సీనియర్ సిటిజన్ సహకారంతో. చాగంటి గారు, గరిగపాటి గారిది మిమిక్రీ, మ్యాజిక్, హరికథలు, బుర్రకథలు, మన ట్రెడిషనల్కి సంబంధించి 26 ప్రోగ్రామ్ చేశాను. 24ది ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం చేశాను. 26 సూర్యకాంతం డాక్యుమెంటరీ 100 years చేశాను. ఇందాక వంశీ గారు చెప్పారు ఎవరు ఫీల్డ్లో ఉన్నారు, అట్లనే రఘు గారిని కంటిన్యూ ప్రోగ్రామ్ చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. మైహోమ్ మోతార్లో మా దగ్గర మినిమం 1000 to 2000 ఆడియన్స్. చాలా గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ అంత పెద్ద పూజా దగ్గర నుంచి ఎక్కడ అంత గేటెడ్ కమ్యూనిటీలో ప్రోగ్రామ్ జరగలేదు. తర్వాత నేను కల్పవృక్షం అనే డాక్యుమెంటరీ తీశాను. తమిళనాడు, కేరళది వచ్చింది. కోకోనట్ మీద మొత్తం కోనసీమలో 3 రోజులు ఉండి మొత్తం చేశాను. దానికి డైరెక్టర్ గారు గోపాలకృష్ణ గారు, నిట్టల, సంగీతం వాసురావు గారు. ఇక అసలు కార్యక్రమం ఇది నా చరిత్ర. కిన్నెర్ ఆర్ట్లో ఎక్కువ యాక్టివ్ మెంబర్ని, అందరు చూసే ఉంటారు కిన్నెర్ ఆర్ట్స్లో. మా రఘు గారి గురించి చెప్పాలంటే కళ్ళు ఫస్ట్ తెల్లారింది లెగండు అంటే ఫస్ట్ లేస్తూనే అది ఎన్ని రోజులు పాడుకున్నావో తెలియదు. అప్పుడు కళ్ళు రఘు గారు పరిచయం లేదు. తర్వాత కిన్నెర్కి వచ్చిన తర్వాతనే పరిచయం. ఆ పాట ఎక్కడ చూసినా మారుమోగేది. కళ్ళు సినిమా ఎక్కడ చూసినా జనాల్లో అదే టాక్, హైదరాబాద్ మొత్తం తిరిగి ఎక్కడైనా. తర్వాత ఇది మగ మహారాజు, స్వాతి ముత్యం, సిరివెన్నెల అంత టాపు. అంతలాంటి టాపు ఆయన పరిచయం కావటం రఘు గారు. ఈ దానికి నేనైతే గెస్ట్ గాను పిలిచారు వసీద్దీన్ గారు గెస్ట్గా. చాలా సంతోషం. ఇందులో పాల్గొనటం కూడా నాకు చాలా అదృష్టం కలుగుతుంది. మేడంది మొన్న నాటకాలు చూశాను సుబ్రాయ శర్మ గారితో, చాలా అద్భుతంగా. నేను ఏలూరులో చూశాను, కర్నూలులో వెళ్ళాము. సుబ్రాయ శర్మ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా అవార్డులు రావాలి, మీరు అంతా లీనమైపోతారు మీరు.
అండ్ సుబ్బరాయ శర్మ గారి గురించి చెప్పాలంటే కూడా ఇక రోజు సరిపోదు. ఇప్పుడు రఘు గారి గురించి ఎవరి గురించి చెప్పాలన్న ఇందులో, కాబట్టి చాలా క్లుప్తంగా ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమాల్లో కానీ ముందు ముందు జరిగే కార్యక్రమాల్లో కానీ అనుకున్నది ఏంటంటే ఇంకొంచెం ముందుగా చెప్దాం అనుకున్నాం, సమయం కూడా అయిపోవస్తుంది. కాబట్టి ఎవరైనా ఔత్సాహిక కళాకారులు కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు దర్శకత్వంలో కానీ నటనలో కానీ ఉంటే 2 నిమిషాలు స్టేజ్ మీదకి వచ్చి వారి గురించి 1 నిమిషం 2 నిమిషాల్లో పరిచయం చేసుకోమని కోరుతున్నాను. ముందుగా వక్కలంక సూర్య is here. Yeah, please come on the stage, Surya. He's a young director, trained in Puneలో డైరెక్షన్ కోర్స్లో చేశారు. 2-3 ఫిల్మ్స్కి మ్యూజిక్ కూడా ఇచ్చారు. ఈజ్ ఏ వండర్ఫుల్ యంగ్ డైరెక్టర్. లెట్ హిమ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. కొద్దిగా ఎంబరసింగ్గా ఫీల్ అవుతాడు సూర్య, కొంచెం షైగా ఫీల్ అవుతాడు. హీరోగా చేయమని అడుగుతున్నాను కానీ డైరెక్షన్ మాత్రమే చేస్తాను అంటున్నాడు. మాట్లాడి పక్కనే ఉంటా. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య వక్కలంక. నేను మ్యూజిక్ డైరెక్టర్గా 2 సినిమాలకి చేశాను. అంటే అందరు కొత్త వాళ్ళు, ఆల్ డెబ్యూ మూవీ, డెబ్యూ ఫిల్మ్ మేకర్స్. డ్రాగన్ అనే ఒక సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయింది, దానికి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను. అండ్ మాయా అని 2024లో నా డెబ్యూ థియేట్రికల్ మూవీ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ చేశాను. ఇదంతా నేను కాలేజ్ పూనాలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నప్పుడు డైరెక్షన్ కోర్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఈ 2 ప్రాజెక్ట్స్లో చేశానన్నమాట. సో ఇప్పుడు డైరెక్షన్లో నేను ఒక ఫిల్మ్ చేయబోతున్నాను, రాస్తున్నాను. అండ్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్షన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అండ్ సార్ గైడెన్స్ తోటి మేబీ ఐ కెన్. థ్యాంక్ యూ సార్. శిరీజ గారు. ఓకే. చిన్నవాడివైనా గొప్పవాడివి, మంచివాడివని ప్రోత్సాహం కోసం. అప్కమింగ్ ఎవరైనా ఉంటే 1 నిమిషం రావచ్చు. లేకపోతే ఇప్పుడు ఒక 10 నిమిషాల కార్యక్రమం ఉంది. అదేంటంటే ఎవరైనా రఘు గారిని కానీ సుబ్బరాయ శర్మ గారిని కానీ ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగచ్చు. ఐఎమ్ కమింగ్ ఆన్ ద డౌన్ ద స్టేజ్. అక్కడి నుంచా? ఎస్. నా ఉద్దేశంలో క్రియేటివిటీ అని చెప్పి అనేది ఇట్ ఈజ్ ఎ 24 hour క్రాఫ్ట్. నీ చేతిలో కెమెరా ఉన్నంత మాత్రాన అప్పటికప్పుడు క్రియేటివిటీ అనేది రాదు. కానీ ఆ క్రియేటివిటీకి బిఫోర్ యూ గో టు ద షాట్ దెర్ ఈజ్ ప్రాబబ్లీ ఏ 2 days వర్క్ ఆర్ బిఫోర్ దట్ 3 days వర్క్ ముందే ఆలోచించుకుంటావు. బట్ హౌ టు గెట్ ఇన్ టు దట్ టైప్ ఆఫ్ ఎ క్రియేటివిటీ అని చెప్పి అనేది మనుషుల్లో హౌ డు యూ ఎంకరేజ్ దెమ్ ఆర్ హౌ డు యూ మోటివేట్ దెమ్? ఇది అది నీ ప్రశ్నకి సమాధానం ఇంకో రకంగా చెప్తాను. ఇది అందరికీ ఉపయోగపడేదే. అదేంటంటే విజువలైజేషన్ టు రియలైజేషన్ అన్నమాట. చాలా ఫేమస్ బుక్ కూడా, విజువలైజేషన్ టు రియలైజేషన్. వాట్ ఈజ్ విజువలైజేషన్, వాట్ ఈజ్ రియలైజేషన్? ఇప్పుడు ఒక స్టోరీ గురించి ఒక రచయిత రాశాడు, స్టోరీ రైటర్ రావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన డైలాగ్స్ ఇచ్చాడు, స్క్రీన్ ప్లే ఇచ్చాడు, డైరెక్టర్ ఏదో చెప్తున్నాడు, అన్నీ అయినాయి. కానీ అన్నీ ఆన్ పేపరే ఉన్నాయి, మైండ్స్లోనే ఉన్నాయి. ఇన్సైడ్ ది మైండ్స్ అండ్ ఆన్ ది పేపర్ అంతే. ఒక్క ఫ్రేమ్ కూడా తీయబడలేదు. ఎప్పుడు అది అక్షర రూపం నుంచి దృశ్య రూపంగా వచ్చేది ఇప్పుడంటే కెమెరా పెట్టి షూట్ చేసినప్పుడు. దానికి అన్నిటికీ విజువలైజ్ చేసినట్టు అన్నిటికీ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది? కెమెరా పెట్టి తీసినప్పుడు. ఇట్స్ ఎ బిగ్ ఇదనమాట, థియరీ అది. విజువలైజేషన్ టు రియలైజేషన్. ప్రీ విజువలైజేషన్ కూడా మనం అంటాం కదా ఇలాగా. దానికి ఎంతో మేధోమథనం చేయాలి అందరం.
ఇప్పుడు నేనున్నాను, విశ్వనాథ్ గారు ఎలా పనిచేశాను అంటే ఎట్ టైమ్స్ నేను ఆయనలో దూరిపోయేవాడిని. పరకాయ ప్రవేశం అని అంటారు కదా, నేను అలా బయటకు అన్నగాని ఆయన మైండ్, ఆయన ఏమిటనుకుంటున్నాడు, నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కథలోంచి వచ్చే ఆయన దాన్ని నా కెమెరా పనితనంతో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకొని అలాగే మమేకమైపోతే డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ వర్క్స్ వస్తాయి. యూ హెవ్ సీన్ దట్ ఇన్ స్వాతిముత్యం, పర్టికులర్గా సిరివెన్నెల్లో విధాత తలుపున పాటలో ఓపెనింగ్ ఒక షార్ట్ ఒకటి ఉంటుంది ఆ పెళ్లి టైంలో. మల్టీ ఆపరేషన్, ఫోకస్ షిఫ్టింగ్లు, ర్యాక్ ఫోకస్ అంటాము, ప్యానింగ్, జూమింగ్ అన్నీ సింగిల్ షాట్. ఆయన కన్సీవ్ చేసి నా చేత 3-4 రిహార్సల్ చేయించి టేక్ చేయిస్తే ఛాలెంజ్ అది ఆల్రెడీ చేశాను. ఎందుకంటే విశ్వనాథ్ గారితో చేయడం అనేది గొప్ప అదృష్టం. అలాంటిది ఆయన నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి అద్భుతంగా ఉంటుంది ఆ షాట్. మీకు చూడండి, విధాత తలుపున. అలాగే చాలా మ్యాటర్స్. టైం తక్కువ ఉంది, 45 minutes. 9 o'clock ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, తెలుసు కదా మీకు. ఇక్కడ ఇది ఉంది. నేను ఒక మాట చెప్తాను నా గురించి. ఇందాక ఏవికి అన్నారు కదా, అదేమీ కాదు. యూట్యూబ్కి వెళ్ళండి, యూట్యూబ్కి వెళ్ళి సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు అని కొట్టండి, ఎన్నో వచ్చేస్తాయి. అందులో మీరు ఫిల్మ్ మేకింగ్ నేర్చేసుకోవచ్చు నేను చెప్పిన ఐటమ్స్ వినేసి. యూట్యూబ్లో సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు, అలాగే చాలా ఉన్నాయి ట్యుటోరియల్స్, లెన్సుల గురించి, లైటింగ్ గురించి, గొప్ప సినిమాల గురించి అవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఐఎమ్ అకాడమీషియన్ నా దగ్గర 10 సంవత్సరాల నుంచి. నేను చేసిన లాస్ట్ కొంచెం పెద్ద పిక్చర్, మీడియం పిక్చరు క్షేత్రం, జగపతి బాబు ప్రియమణి. తర్వాత నుంచి చిన్న చిన్న వంశీ నేను చేసాం ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం బెత్తం పుచ్చుకొని పిల్లలకు విద్య నేర్పుతున్నా. ఇప్పుడు మా స్టూడెంట్సే నన్ను కవర్ చేసి ఉంటాను. డీన్గా FTHలో ఉన్నాను. అంటే నేను ఈ మెడ్రాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర వాళ్ళు నన్ను పిలిచారు. భిక్షు గారు తెలుసు కదా, మీరు పేరు వినుంటారు, కళ్ళు ఆర్టిస్ట్ కదా. అతను నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే అక్కడ చెప్పడం మొదలుపెట్టి నేను ఐ స్టార్టెడ్ లైకింగ్ టీచింగ్ అనమాట. ఇష్టపడతాం మొదలుపెట్టాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పే ముందు నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. రేపు పొద్దున్న వాళ్ళకైనా చెప్పాలంటే నేను ముందు లెసన్ చేసుకుంటాను. సో అకాడమిషియన్గా మారి ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాను అండ్ చాలా వర్క్షాప్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా గురించి అవి చూస్తే మీకు సరిపోతుంది. ఆ టైం లేదు గట్లా, అది చాలా విషయాలు మాట్లాడాలి. ఒక్క విషయం నాకును వాసిం గారు అన్నాను, వాసిం భాయికి ఉన్నది. 2008లో జొన్నవిత్తల గారు, వీరి పేరు తెలుసు కదా, జొన్నవిత్తల కవి, ఆయన గారు ఒక సినిమా డైరెక్ట్ చేశారు, సోంబేరి, ఆలీ హీరో. దానికి ఇక్కడ కొంత షూటింగ్ అయిపోయిన తర్వాత దుబాయ్లో ఒక షెడ్యూల్ పెట్టారు పిఎన్ రామచంద్ర గారి ఆధ్వర్యంలో. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కారణాల వల్ల 5-6 రోజులు గ్యాప్ వచ్చింది. అప్పుడు ఒక క్యారెక్టర్ ఈయన్ని చూసి ఒడ్డు పొడుగు బాగుందని చెప్పి ఈయన అనుకున్నా. ఈయన దుబాయ్లో సెటిల్ అయ్యాడు అని చెప్పి తెలుసు నాకు. దుబాయ్ మనిషి అనుకుంటున్నాను. సరే, అద్భుతమైన తెలుగు మాట్లాడాడు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాడు మా వాసింబాయ్. నేను వాసింబాయ్ ఇంత మంచి తెలుగు మాట్లాడుతున్నాడు, నేను తెలుగునే కదండి అన్నారు ఆయన. తెలుగోళ్ళ ఏ ప్రాంతం? గుంటూరా? గుంటూరులో మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? హిందూ కాలేజ్ హై స్కూలు. ఏ సంవత్సరం? ఇది. అటు ఇటు చేసుకుంటే ఆయన, నేను, శర్మ ముగ్గురం క్లాస్మేట్స్ అయ్యాం. ఇది ఎక్కడో 65 కట్ చేస్తే మొన్న మళ్ళీ ఇదైందనమాట. ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండు, హై స్కూల్లో ఫ్రెండు. ఆయన ఇప్పుడు నాకు 50వ సంవత్సరం ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఫినిష్ అయిన సందర్భంగా వేరే జరుగుతున్నాయి. తన తరఫు నుంచి నాకు చేసినప్పుడు నేను ఆపర్చునిటీని అవైల్ చేసుకుని మా ఫ్రెండ్స్ అందరినీ, SRR కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ కలుద్దాం అయ్యా. ఈ ఏజ్లో మనకి ఎంటర్టైన్మెంట్లు పెద్దగా ఉండవు, అందరం కలిస్తే చక్కగా మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది. యూ విల్ బికమ్ యంగ్. ఇవాళ నా కోరిక మనిషి మీరు అందరూ వచ్చిన మీకు అందరూ వెరీ థ్యాంక్స్. అండ్ ఈ ప్రోగ్రాం కన్సీవ్ చేసి ఇంత గ్రూప్ని ఉన్నారు, పాప ఓపికగా ఉన్నారు ఇంత టైం అయినా కూడా మీ అందరికీ థ్యాంక్స్. ఇంకా క్వశ్చన్ రిలేటివ్ ఉంటే గబుక్కున ఇంకో 5 నిమిషాలు ఫినిష్ చేసేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళు అడిగే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మన రఘుభాయ్ యాక్చువల్లీ కెమెరా ఒకటే కాదు, దర్శకత్వం విషయంలో కూడా ఎంత కీన్గా అబ్జర్వ్ చేశారంటే ఒక నిమిషంలో ముగిస్తాను. దుబాయ్లో ఒక చిన్న పాత్ర చేయాల్సి వచ్చింది. 2-3 minutes పాత్ర ఏదో ఉంది. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు,
ఆలీ గారు వాళ్ళు దుబాయ్ వచ్చినప్పుడు వాళ్ళని నేను రిసీవ్ చేసుకుని కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ని పరిచయం చేయటం. అది కారు దిగి నేను, ధర్మారపు సుబ్రహ్మణ్యం గారు, ఆలీ గారు ముగ్గురు నడుచుకుంటూ రావాలి. వచ్చినప్పుడు కట్ అన్నారు. సరే ఆగిపోయాం, ఏదో ఉంటుంది కదా అని. వీరు రఘు గారు ఏం చెప్పారంటే, మీరేమో మేనేజరు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మీ బాసు, అలీ మేనేజరు. సో మీరు ఒక అడుగు ముందే వేస్తున్నారు మీ బాస్ కంటే, కాబట్టి మీరు కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తే బాగుంటుంది అని. అది డైరెక్టర్ చెప్పలేదు, రఘు గారు చెప్పారు. అంటే అంత క్లీన్గా అసలు ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఎవరు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఎక్కడ అంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. సో అందులో జస్ట్ 2-3 మినిట్స్ నటించాను. అడిగారు మీకు నాకు నటన అనుభవం లేదు, వైఫ్ దగ్గర నటించడం అంటే నటిస్తాను కానీ జనరల్గా సినిమాల్లో నాకు అంత అలవాటు లేదు అంటే, సరే వైఫ్ దగ్గర వచ్చేటట్టయితే దీంట్లో కూడా నటించవచ్చు, ప్రాబ్లం లేదు అన్నారు. సరే 2-3 మినిట్స్ నటించాను అంతే. ఇది కేవలం జోక్ మాత్రమే. ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది. 5 మినిట్స్ ఒక ప్రశ్న అడుగుదాం. ఈ సినిమాటోగ్రఫీ అంటే యాక్చువల్గా ఈ ఫోటోగ్రఫీ మీద మీకు మీ ఊహ మీ యొక్క మళ్ళడానికి ఎవరు స్ఫూర్తి? అలాగే ఈ జనరల్గా సినిమాటోగ్రఫర్ అంటే డైరెక్టర్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఫోటోగ్రఫీ జరగడం చదువుతుంది కాబట్టి సినిమాటోగ్రఫర్ కెన్ బి డెఫినెట్లీ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా. ఆ లైన్లో మీరు మరిన్ని సినిమాలకి దర్శకత్వం వహించలేకపోయారా అన్న కొంత వెలితి నాలో ఉంది. దాన్ని నివృత్తి చేస్తారని సభాముఖంగా. చాలా పెద్ద ప్రశ్న వేశారు. నేను ఫోటోగ్రాఫరు దెన్ సినిమాటోగ్రాఫర్ అవడానికి కారణం మా నాన్నగారు రైల్వేస్లో టీటీఈ చిన్న కోడకు బాక్స్ కెమెరాతో ఆయన తీసి అవార్డులు తీసుకున్నారు. అది డెవలపింగ్ ప్రింటింగ్ ఇంట్లోనే మా మదరు మా సిస్టర్స్ నేను అందరం చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఆ వైట్ షీట్ని డెవలపర్లు పెట్టి కడుగుతూ ఉంటే కృష్ణమాయలాగా బొమ్మలా ఫామ్ అవుద్ది. అది ఇక్కడ తగిలింది ఆ తమాషా. అక్కడి నుంచి ఫోటోగ్రఫీ మీద డెవలప్ అయింది. తర్వాత బిఎస్సి విజయవాడలో మేమంతా డిగ్రీ చేసి హైదరాబాద్కి 1972-74 ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసి మెడ్రాస్ వెళ్ళిపోయి విజయవాహిని స్టూడియోస్లో 1 సంవత్సరం పనిచేసి తర్వాత విఎస్ఆర్ స్వామి గారి దగ్గరికి వచ్చి భక్త కన్నప్ప సినిమా నా ఫస్ట్ అసిస్టెంట్కి బయటకు వచ్చి ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు మీరు పోర్షన్గా అడిగారు కదా, ఇంకోసారి రిపీట్ చేయండి 2-3 పాయింట్లు. అంటే మీకు స్ఫూర్తి గురించి చెప్పారు, బట్ సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ యొక్క డైరెక్టర్ యొక్క డైరెక్షన్స్ ప్రకారం సినిమా తీస్తారు కాబట్టి మీరు వై యూ హ్యావ్ నాట్ జంప్డ్ ఇన్ టు ది ఎరీనా ఆఫ్ ఎ డైరెక్టర్షిప్ ఫర్ ది మూవీస్? ఒకటండి, నేను డిఓపి, నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఐఎమ్ నాట్ సినిమాటోగ్రాఫర్ కాదు. 1-2 సినిమాలకి సినిమాటోగ్రాఫరు ఛాయాగ్రహణం చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఐఎమ్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ఎ డైరెక్షన్. అవతల డైరెక్టరు ఆ యాక్టింగ్ మిగిలిన మీద చూస్తే నేను టెక్నికల్ సైడ్ డైరెక్టర్గా ఉంటానన్నమాట. అలాగా జరిగింది. నేను సినిమాలు జీవితంలో చేసిన పెద్ద పొరపాటు, పెద్ద గొప్ప విషయం ఏంటంటే కళ్ళు సినిమాని నేను తీయడం, డైరెక్ట్ చేయడం. పీక్గా ఉన్న రోజుల్లో స్వాతి ముత్యం, సిరివెన్నెల, అవార్డులు ఎక్కడున్న హిందీ సినిమాలు రేఖతో, అమితాబ్ బచ్చన్ గారితో చేస్తున్న రోజుల్లో ఒక పురుగు లోపల ఎంటర్ అయింది. కాలేజీలో 1970 ప్రాంతంలో మన కాలేజీలో ఇంకా బయటకు వచ్చాను. జస్ట్ విజయవాడలో చూశాను కళ్ళు మ్యానుస్క్రిప్ట్ గొల్లపూడి మారుతరగది. అది 18 సంవత్సరాల తర్వాత నేను సినిమా తీశాను. కారణం ఏంటంటే విశ్వనాథ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు, వంశీతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎలాగ చేస్తారో ఒక స్క్రిప్ట్ పేపర్ మీద, ఇందాక చెప్పాను కదా, పేపర్ మీద ఉన్నదాన్ని అక్షర రూపాన్ని దృశ్య రూపంగా చేసే విషయంలో నేను 2వ పార్ట్, ముందు పార్ట్ వాళ్ళది, ఈ 2 కలిపితే సినిమా. అక్కడ నుంచి నేను నెమ్మదిగా దాంట్లో నేను కూడా డైరెక్ట్ చేయగలనని కొన్ని చోట్ల వాళ్ళు చేసేది ముందే ఊహించి దాన్ని అలాగే విశ్వనాథ్ గారు షాటులు తీయడం, అలాగే వంశీ షాటులు తీయడంతో నేను కూడా డైరెక్ట్ చేయగలను అనుకొని రిస్క్ చేసి కళ్ళు చేశాను. ఆ కళ్ళు చేయడం వల్ల ఈరోజు వరకు కూడా 36 ఇయర్స్, 1988 రిలీజ్, ఈరోజు వరకు కూడా కళ్ళు రఘు అంటున్నారు. కానీ నా కెరీర్ బాగా దెబ్బతినేసింది. డైరెక్టర్ అయిన తర్వాత నన్ను కెమెరామెన్గా ఎవరు పిలవాలా,
ఫ్యాక్ట్ ఇది. పిలవాలా, డైరెక్షన్ రాలా. అలాగే పైన కింద పడి ఒక కెమెరా అనే వర్క్ ఉంది కాబట్టి మళ్ళీ తట్టుకొని మళ్ళీ వచ్చాను. రెండో సినిమా చేశాను, ఆర్తనాదం అని, రాజశేఖర్ హీరో, రాజశేఖర్ సీత. అది ఏం లేదు, అప్పట్లో 5 వారాలు ఆడింది. ఆ రోజుల్లో 5 వారాలు అంటే పెద్ద ఇదేం కాదు. ఈరోజు 2వ వారం అంటే గొప్ప. అలాగే కొంచెం దారి తప్పి నేను డైరెక్షన్కి బ్రేక్ పడింది. ఎప్పుడో ఒక రోజున మళ్ళీ బాంబు పిలుస్తే మళ్ళీ ఆర్ట్ ఫిల్మ్ కళ్ళులాడింది. రెడీగా ఉంది, మంచి మంచి సబ్జెక్టు. దానికి కమిటెడ్గా ఉండే కళ్ళులో ఎలాగైతే అందరూ ఒక దీనిలాగా యజ్ఞంలాగా చేశారో అలాగే మనుషుల్ని నెమ్మదిగా ఐడెంటిఫై చేస్తున్నాను. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోకి వెళ్ళే సబ్జెక్టు మామూలు రొటీన్ కానే కాదు. అది రేపొద్దున అది కానీ మెటీరియల్ వస్తే మాత్రం నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, తెలుగువాడికి లేని, తెలుగువాడికి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఎక్కడ కానీ మనకి కొంచెం చిన్న చూపు ఉంది, మనకి సరైన ఇది లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు. నేను తీసుకొస్తా ఈ సినిమా. ఈ పట్టుక సినిమా అనాల అది ఓకే. అదేండి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ధన్యవాదాలండి. నన్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు మీ హృదయంలో. నేను కూడా దాంట్లో వస్తానని చెప్తూ చివరిగా మన అందరూ కూడా వేచి చూస్తున్నాము. అదేంటంటే వసీయుద్దీన్ గారు వారిని ఇక్కడికి వస్తే మన సువర్ణ హస్తాలతోటి అందరి హృదయాల నుంచి ఈ యొక్క అద్భుతమైనటువంటి చాలా నేను తీసుకొచ్చాను కాబట్టి అద్భుతం అనడం లేదండి, హృదయాన్ని నుంచి వచ్చింది కాబట్టి. యా, థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి శాలువను కప్పుతూ ఈ యొక్క జ్ఞాపికని వారికి ఈ సందర్భంగా మృదు మధురమైనటువంటి చక్కటి మంచి హృదయంతో అందరినీ కలిపారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని సన్మానించుకోవడానికి మనకు నిజంగా సంపూర్ణమైనటువంటి సమున్నతమైనటువంటి ఆనందం, సంతోషం హృదయాల్లో వచ్చింది కాబట్టి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, సుస్వాగతాలు తెలియజేస్తూ వారు ఇలాంటి మంచి కార్యక్రమాలని ఎప్పుడు ఎక్కడ చేసినా మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని నేను వారికి విన్నవించుకుంటున్నాను. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అనుగ్రహాలు ఇస్తూ వాటితో పాటు మనల్ని వారు ఆనందపరుస్తూ ఉండేటట్టుగా కూడా అనుగ్రహం ఇవ్వాల్సిందని ప్రార్థిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధ్యాద్రి గారు, రఘు గారు. మీరు కూడా మేము చెప్పగానే ఒప్పుకున్నారు. నా ఉద్దేశం అదే, మిమ్మల్ని కళ్ళు రఘు అని ఎక్కువ పిలుస్తుంటారు, కానీ అది కూడా పిలవచ్చు ఎందుకంటే అది కూడా అద్భుతమైన చిత్రం కాబట్టి. కానీ కెమెరాలో అద్భుతమైన రఘు అని కూడా అందరూ పిలిస్తే అందరితో పాటు నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చివరిగా ఒక్క కుర్రాడు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు, మంచి సింగర్ అట అతను. నడుస్తూ పాడుతూ అలా అతనికి మైక్ అతనికి ఇచ్చేస్తాడు, ఎందుకంటే 1 నిమిషం ఉంది కాబట్టి. పాడుతూ వెళ్తే అంటే పాడడానికి ట్రాక్ లేదు కాబట్టి చిన్న పద్యం పాడేస్తాను సార్. అదే నన్ను భవదీయదాసుని మనంబుననీయపు కింకబూని తాకిన అది నాకు మన్ననయ చెల్వగుని పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానము తాకిన నుచ్చునవుచునేననియద అల్కమానవు గదాయికనైన అరాల కుంతలా అరాల కుంతలా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడే బాబు. ఒక్కసారి ఇట్రమ్మా తమ్ముడు, ఇట్రమ్మా సార్. రండి మీ చేతుల మీదకి. మంచి సింగర్ అవుతాడని నాతో పాటు ఈయన కూడా వారు ఆ లెవెల్కి తీసుకెళ్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు. సారు ఇచ్చిన ఈ సెల్ ఫోన్ స్టాండ్ అందరూ జాగ్రత్తగా వాడాలండి. దాని ముందర ఒక చిన్న విషయం చెప్పేస్తాను మీకు. ఒక ఆవిడని అడుగుతోంది,
అయిపోయింది. ఒక ఆయన అయిపోయింది.